చిన్న సూచన, మనం అందరూ బయటకు తీసి సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిన మొబైల్స్ అందరం సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాం. అందరూ ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుని తలుచుకొని రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం అవగాహన సదస్సుకు ఇచ్చేసిన దేవాలయ కమిటీ వారికి, అలాగే మన అనుబంధ సంస్థల ప్రముఖులకు, అలాగే ఇచ్చేసిన కొంచెం అంతర్జీకి, అలాగే వేదికల పెద్దలకు నమస్కారం. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా సరే హిందువులు తమ దేవాలయాల్ని నిర్వహించుకోకుండా స్వతంత్రం రాలేదు ఇంతవరకు. మనకి ప్రభుత్వాలు హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం రాజ్యాంగంలోని 12, 25, 25 ఆర్టికల్ ప్రకారము ఉల్లంఘన చేయడం జరుగుతుంది. ఇదంతా ముందు మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకు నిరంతరం ద్రోహం జరుగుతుంది. ఎందువల్లంటే సెక్యులర్ ప్రభుత్వాలు హిందూ వ్యతిరేక భావాలున్న ప్రభుత్వాల చేతుల్లో ఈ దేవాలయ వ్యవస్థ ఉండడమే దీనికి కారణం. అలాగే రాజకీయ పార్టీలు ఆలయాలను తమ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మలుచుకుంటున్నాయి. దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ఉద్యోగులలో అన్ని మతస్థుల్ని, నాస్తికుల్ని నియమిస్తూ ఉండడం వలన ఆలయాల నిర్వహణ అపవిత్రమవుతుంది. అలాగే ఆలయాల దుర్వినియోగం అవుతున్నాయి, ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ ఆలోచనలో దేవాలయ భూములు ప్రభుత్వ భూమి అన్న భావన రోజు రోజుకి పెరిగిపోతుంది. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించడం కోసము విశ్వ హిందూ పరిషత్తు ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరి 5వ తారీఖున హైందవ శంకరారాయణ పేరుతో మన విజయవాడలో లక్షలాది మందితో బహిరంగ సభను నిర్వహించింది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసము దేవాలయ చట్టం స్థానంలో ఒక నమూనా క్రమం తయారు చేయడం జరిగింది. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు అన్ని జిల్లాలలో దేవాలయాల స్వతంత్ర నిర్వహణకు తయారు చేసిన ఈ నూతన ముసాయిదా చట్ట అవగాహన సదస్సులను నిర్వహించుకుంటుంది. ముసాయిదా చట్ట వివరాలను అందరికీ అందించి వారి సూచనలు సలహాలను కూడా స్వీకరించడం కోసం ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ త్రిమూర్తి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల పరిరక్షణ మన ఏ విధంగా అయితే హిందూ దేవాలయాలను మనం కాపాడుకుంటూ జరిగే ఈ సందర్భంలో మన అవగాహన సదస్సుకి హిందూ దేవాలయ పరిరక్షణ విధానం చేసుకుంటూ దీన్ని ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఈ అవగాహన సదస్సు మన జిల్లాలో ఇక్కడ జరగడం, ఈ కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా శివకేశ్వర పేరుతో మాతాశ్రీ గారు, మాతాశ్రీ గారు ఇక్కడ రావడం మనకి చాలా ఆనందంగా ఉంది. వారి ప్రసంగాలు కూడా మన ఈ మధ్య చాలా
అందరికీ మంచి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మన రవికుమార్ గారు వారు కూడా చాలా ఇటువంటి అవగాహన ఇటువంటి సదస్సుల్లో అలాగే మన విశ్వ హిందూ పరిషత్తులో మన సంప్రదాయాల గురించి చెప్పడంలో మనం ఏ విధంగా ఉండాలని వెంట కూడా వారిని కూడా చాలా సందర్భాల్లో వారిని మనం చాలా చోట్ల స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. వారి పెద్దలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన దుర్గా ప్రసాద్ గారు, అలాగే మన నానా శ్రీనివాస్ గారు, నారాయణ గారు గారు చేసిన పరిస్థితి చేస్తున్న వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఏదో ఒక వృత్తిలో ఉంటూ ఆ తర్వాత మన సమాజానికి మన ఈ విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్న వారే పెద్ద వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరొకసారి నమస్కారం అండి. ముఖ్యంగా మన హిందూ సమాజం అనేది మనం ఎక్కడ చూస్తూ ఉంటాం, మన ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పురాతన కట్టడాలు ఎక్కడైనా మనం నిర్మించాలంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా మన సనాతన సంప్రదాయం అన్నవాళ్ళు కనపడతా ఉంటాయి. అది 2000 సంవత్సరాల క్రితం మన భూమి ఆపేటప్పటి నుంచి కూడా మన ధర్మం అనేది ప్రపంచం మొత్తం మీద వెలువరిన సందర్భాలన్నీ కూడా ఆ తర్వాత వచ్చిన మతాలన్నీ కూడా మసీదులు కానీ క్రైస్తవులు ఇదంతా కూడా వచ్చిన తర్వాత మన ధర్మం అంతా తగ్గిపోవడం, అలాగే అది అన్ని ఒత్తిడిలో తట్టుకొని కూడా ఎన్నో సంప్రదాయాలు ఎన్ని కూడా కాలం కూడా కలిసిపోయింది. మన హిందూ సనాతన ధర్మం ఇప్పటికీ కూడా బయటకు వెళ్తుందంటే ఆ రోజుల్లో మనం ఏ విధంగా అయితే విశ్వగురువుగా ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేశామో మళ్ళీ అలాగే విశ్వగురువుగా మనం మళ్ళీ వెళ్ళే సందర్భం మనకు కనపడతా ఉంది. ఎందుకంటే మన భారతదేశం గురించి విదేశాలు ఏ విధంగా ఎంత గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటారో వారి దేశాల్లో కూడా ఇప్పుడు మన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మన ధర్మాన్ని దేశ విదేశాల్లో కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. అలాంటిది మన దేశంలో మనం ఇంకా కొంతమంది అన్ని మతాల మీద ఉండటం వాళ్ళని మళ్ళీ మనం మన ధర్మంలోకి తీసుకురావాలి. అలాగే ముఖ్యంగా దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మన హిందూ దేవాలయాల కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఈ విధంగా అయితే ఒక చాలా రోజుల నుంచి కృషి చేస్తా ఉన్నారు. దానికి అన్ని రకాలుగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి అన్ని రకరకాలుగా వాళ్ళు జరుగుతూ ఉంది. మనం ఇవన్నీ మన ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కానీ దేశవ్యాప్తంగా కానీ మనం చాలా చోట్ల సౌత్ ఇండియాలో మనం చూస్తూ ఉంటాం. అన్ని దేవాలయాలకు మన తమిళనాడులో ఉన్నాయి, మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కేరళలో కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా మనం చూసినా దానికి ఎన్నో వేల ఎకరాల భూములు ఉండేవని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత ఉందనంటే అది దాంట్లో మనకి చాలా వరకు విధంగా అయిపోయి ఇప్పుడు ఏ ప్రభుత్వం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కానీ ఏంటంటే అది రకరకాలుగా వాళ్ళకి దాన్ని పబ్లిక్ అవసరాలతో రాజకీయ అవసరాలతో అన్నీ కూడా చాలా వరకు అజెండాన్ని అయిపోయి ఉంది. మన ఈ మధ్య మన విశ్వవాదాలు వెళ్తే కూడా అక్కడ కూడా గుడి చాలా చిన్నది, పురాతనమైన గుడి. దానికి కూడా ఎంతమంది చాలా వేగంగా ఉండేది. అది కూడా అన్ని కాలనీలు కట్టేసి ఆ తర్వాత ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాంట్లో మన దేవాలయ భూమిని హిందూ శ్మశాన వాటికి, రైతు శ్మశాన వాటికి వాటికి కూడా దాదాపు చేశారు. అంటే మన హిందూ దేవాలయాల భూమిని కూడా తీసుకెళ్ళి రైతు శ్మశాన వాటికి వాళ్ళ మన మన భూముల్లో కూడా వాళ్ళు చర్చలు కట్టుకోవడం, ఇది కట్టుకోవడం చూస్తూ ఉంటే మన హిందూ సమాజం చాలా మేలుకోవాలని ఇప్పటికైనా మనం మేలుకొని మనలో దీని గురించి అవగాహన వస్తే దాని మీద మనం పెద్దలతో మనం మాట్లాడి ఈ విధంగా మన సమాజాన్ని మన హిందూ సమాజాన్ని నిలబెట్టుకోవాలి అనేది మనం అందరూ కూడా తప్పకుండా ఆలోచించవలసిన సందర్భం ఇది. మనం ఏదైతే హిందూ
మన హైందవ శంకరావం జరిగింది. అది ఎంత అద్భుతంగా జరిగిందనేది చెప్పుకోవాలంటే ఎప్పుడైనా మన ఏరియాలో ఏదైనా మన హైందవ శంకరావం ముందు తర్వాత అనే విధంగా మనం మాట్లాడుకోవాలి. జనాల్లో హైందవ శంకరావం జరిగింది, అది ఏ విధంగా జనాల్లో ఉత్తేజం తీసుకొచ్చింది. మన ఆంధ్ర తెలంగాణ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో వచ్చారంటే వారు ఏ విధంగా ఎంత ఉత్తేజంగా వచ్చారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా బస్సు ద్వారా ట్రైన్ ద్వారా ఒక చిన్న పిలుపుతో ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అది మనం నిర్వహించిన మన కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేక అర్థం తెలియజేయాలి. దాంతో మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇలాంటి సమ్మేళనాలు బాగా జరగాలి, ఎన్నో చైతన్యం రావాలని ఆ హైందవ సంఘంలో మాట్లాడిన పెద్దలు ఎంత అద్భుతంగా వారి సందేశాలు ఇచ్చారు. స్వామీజీలు వారి అమూల్యమైన సందేశాలు ఇవ్వడం, అందరూ కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా వెళ్ళలేదు. అందరూ కూడా వారి సందేశాలు వింటూ అది ఇప్పటికీ కూడా అందరి చెవుల్లో అందరిలో భాగంగానే ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా హైందవ శంకరావం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. అదే ఉత్సాహంతో మనం హిందూ దేవాలయ పరిరక్షణకు సంబంధించి అందరూ కూడా ఒక ఉత్తేజం తీసుకొచ్చి ప్రతి చోట ఇలాంటి మన సమావేశాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తూ ముసాయిదా చట్టానికి ఏదైతే వారు పైన విధంగా వెలుగుదిద్దుతూ ఎవరైతే దీనికి ఈ ముసాయిదా చట్టంలో మార్పు చేకూర్చి ఎవరైతే ఉండాలి, ఎవరి పరిరక్షణలో ఉండాలి అనేది పేదవాళ్ళు పరిరక్షణ ఏ విధంగా ఉండాలనేది ఒక ముసాయిదా చట్టంలో తయారవుతా ఉంది. దానికి మనందరం కూడా సహకరిస్తూ ఇటువంటి మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అందరూ కూడా ముందుకెళ్ళాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని నాకు అవకాశించిన మన విశ్వ హిందూ పరిషత్తు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు రిమోట్ రాజు గారు. తర్వాత కళాంశాన్ని పూజ్య మాతాజీ గారు తీసుకొని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా మాకు సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వందే భారత మాతరం, వందే గురు పరంపర. ఈనాటి హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం గురించి ఏ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారో ఆ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు ఈనాటి వేదిక స్థానం శ్రీమాన్ త్రిమూర్తిరాజు గారు, అలాగే ప్రధాన వక్త శ్రీమాన్ సంచరణ కుమార్ గారు, అలాగే మన శ్రీమాన్ దుర్గా ప్రసాద్ గారు, శ్రీమాన్ సాగా శ్రీనివాస్ గారు, శ్రీమాన్ యుగంధర్ గారు, అలాగే సభలోని చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా జగద్గురు శంకరాచార్య స్వామి వారి ప్రతినిధిగా విజయవాడ కనక దుర్గమ్మ ప్రతిరూపుడుగా ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమం ప్రారంభించాము. అది అతి త్వరలో సాధించాలి విజయాన్ని. దేవాలయాలు పంచ ఆలయాలుగా ఆనాడు నిర్వహించబడేవి. కానీ ఇవాళ ఏ ఒక్కటి కూడా మోచుకోకుండా ఉందని, అదే మనకి దేవాలయము అని అంటే దానిలో విద్యాలయము, అలాగే వైద్యాలయము, అలాగే గ్రంథాలయము, ఐదవది శరణాలయం. మొఘల్స్ పాలనలో కానీ బ్రిటిషర్స్ పాలనలో కానీ మన వాళ్ళంతా దేవాలయాన్ని కేంద్రాలుగా చేసుకుని ఉద్యమాలు ప్రారంభించేవారు. ఇవాళ దురదృష్టవశాత్తు 1000 ఏళ్ళు
ఇప్పటికీ మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 12/25/25 ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం చట్టానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నప్పటికీ ఎందుకు మనం ఇంతవరకు ప్రశ్నించలేదు? ఒకటి, గడిచిన దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ ప్రస్తుతం మనందరం ఏకమని అదే ఎవరో ఒకరు చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ప్రజ ఎందుకు ఊరుకోవాలి? అందున హిందూ ప్రజ అంటే బల్లం కొట్టిన రాయో ఏదో అంటారు చూడండి సామెత, మట్టి ముద్ద అని అంటారు చూడండి సామెత. కానీ ఇప్పుడు అది కాకూడదు. ఒక బంతిని ఎగరవేస్తే నేల మీద కొడితే ఎంత ఎత్తు ఎగురుతుందో అలా ఇవాళ ప్రతి ఒక్కరూ అంత చైతన్యాన్ని అందుకోవాలి, పుంజుకోవాలి, ముందంజగా ఉద్యమాన్ని సాగించాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి నామావతారం ఇవాళ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నిజంగా దేవాలయాలు ఇవాళ మీ పరిధిలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే దేవాలయాలలో ఉండే దేవతలు ఎవరి వారండి చెప్పండి? దేవతలు ఎవరి వారు? మనందరి వారు, హిందువుల వారు. మరి హిందువుల వారే దేవతలు అయినప్పుడు ఆ దేవతల గురించి మనం వెళ్ళి ఏదో మనం ఒక మొక్కుబడి మనం ఏదో కోరిక చెప్పేసుకుని అయిపోయింది మన పని అని వెనక్కి వచ్చేసేటువంటి లక్షలాది భక్తులు మనం చూస్తున్నాం. వీళ్ళు భక్తులు అందామా లేక కేవలం స్వార్థపరులు అందామా? ఏమంటారు? ఆ స్వార్థతత్వాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి లక్షలాది జనం తిరుమల కానివ్వండి, అమ్మ కనుక దుర్గమ్మ కానివ్వండి, లక్షలాది జనం వెళుతూ ఉన్నాం. లక్షలాది మందికి ఒకే లక్ష్యం అయ్యిందనుకోండి. ఏమా లక్ష్యం? మన దీక్ష దేవాలయ రక్ష అనేటువంటి ఏక సంకల్పం అయ్యిందనుకోండి. అమ్మ అందరి సంకల్పాన్ని సిద్ధింపజేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ మనందరం సిద్ధం కావాలి అనే పిలుపు కోసమే ఈ అవగాహన సదస్సు. ఎందుకు మేము వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటున్నామంటే దేవాలయాల్లో జరగాల్సినటువంటి శాస్త్రీయ దృక్పథాలు తగ్గిపోయాయి. ప్రభుత్వపు రాయి పట్ల ఈ అవగాహన సదస్సు వెళుతూ ఉంటే వెళ్ళిన గంటన్నర సేపు నాకు మన రవికుమార్ గారు చెబుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందండి. లక్షలాది ఎకరాలు హోటల్స్ కో లేకపోతే మరి దేనికో అన్యాక్రాంతం చేయడానిక దేవాలయాలు? అందరూ మౌనంగా ఉంటే దేవాలయాలు భూములే కాదండి, దేవాలయాన్ని దేవుళ్ళను కూడా తాకట్టు పెట్టేస్తారు. అది ఇవాళ మనం మౌనంగా ఉంటే జరిగేటటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మన బుద్ధిలో ఉండేటటువంటి జాగ్రత్తలు పక్కకు పెట్టి పౌరుషాన్ని తెచ్చుకొని ధర్మం గురించి నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి అనేది మనకి ప్రశ్న కలిగితే ఆ కర్తవ్యం ఇది అని చెప్పడానికే ఈనాటి అవగాహన సదస్సు. ఆలయాలలో దేవుడిపై ఆశించి చక్కని వాడిని ఎలా పెట్టుకుంటున్నామో అలాగే మన దేవాలయాలలో హిందువు అనేటువంటి భావ సంపత్తి ఉన్నటువంటి వాడినే ఆయా ఉద్యోగాలలో ఆయా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ గా అందరినీ వినియోగించాలే తప్ప వేరే వాడిని వినియోగించకూడదు. సరే, ఇప్పటికే లడ్డూ విషయం కానీ మనందరి బాధ్యత రాహిత్యం వల్ల జరిగింది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? బాధ్యతను స్వీకరించు. నిన్న మేము బాపట్లలో అడిగితే అంతా వివరణ మన రవికుమార్ గారు చెబితే మరి ఈ ఉద్యమం ఎప్పుడు ముందంజ వెయ్యాలి, అడుగు మనం ఎప్పుడు ముందుకు
అనేటువంటి ఆ స్పిరిట్, ఆ ఉత్సాహం, ఆ పట్టుదల, ఆ పౌరుషం కావాలి. దానికే నీ అవగాహన సదస్సు. వాళ్ళు ఏమంటున్నారు, రేపంటే మేము సిద్ధమే కదా, ఒక గంట అంటే మనం మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. అందుచేత ఇవాళ మనందరి సంకల్పం, మనందరి దీక్ష, పట్టుదల తెలుగులో కసి అంటారు. ఆ కసి మనకి కావాలి. ఏమో కసి, నేను నా దేవుళ్ళను, నా దేవాలయాలను, నా దేవాలయ భూములను రక్షించి తిరుగుతాను, కాపాడుకుంటాను. తద్వారా ధర్మం అంటే ఏమిటో, ఆ ధర్మం ప్రచారం ఎలా జరగాలో, ధర్మ ప్రచారానికి శక్తికి కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని మనం కాపాడుకోకపోతే మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? మనందరికీ తెలుసు, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలంటే ఎక్కడ పెట్టి ఇక్కడ పెట్టేసి ఛార్జ్ అవ్వదే అని నేను ఇలా అంటే అయిపోతుందా? కానీ అక్కడ ఎక్కడైతే పవర్ పాయింట్ ఉందో అక్కడ పెట్టేదే ఛార్జ్ అవుతుంది. అలానే మన మనస్సు, మన శరీరము, మన బుద్ధి అనేటువంటి ఈ సెల్ ఫోన్స్ రీఛార్జ్ చేయాలి అంటే శక్తి కేంద్రాలైనటువంటి దేవాలయాలకు వెళితేనే రీఛార్జ్ అవుతుంది. అది అవుతుందని తెలిసిన అందుకే కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తున్నారే తప్ప ఒక జాతీయ ఉద్యమాన్ని చేపట్టింది విశ్వ హిందూ పరిషత్. ఎందుకని? ఇది విశ్వం కోసం. ఏదో ఒక పరిషత్తు అంటే ఏదో ఫ్యూ మెంబర్స్, 100 మెంబర్స్ లేదా 1000 మెంబర్స్ కానీ ఇది విశ్వానికి సంబంధించినటువంటి, హిందువులకు సంబంధించినటువంటి ఒక జాతీయ ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమంలో నేను ఎంతవరకు సాధించుతాను అనేటువంటి పట్టుదల, కసి ఉంటుంది అనేది చాలా అవసరం. అందుచేత చాలా చాలా కారణాలుగా దేవాలయాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. మరి వెనక్కి తీసుకుంటే ఎలా నిర్వహణ జరుగుతుంది, ఎలా చెయ్యాలి అనేటటువంటిది మేము వెల్కుమార్ గారిని అడిగితే, అమ్మ 27 సంవత్సరాల నుండి ఈ ప్రణాళికకు మన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి, చిన్న చిన్న వాళ్ళు కాదు, రిటైర్డ్ జడ్జెస్, ఎంతో అనుభవజ్ఞులు, ఇప్పుడు శాస్త్రం. ఎందుకంటే దేవాలయం అని అన్నప్పుడు సంగీత, సాహిత్య, నాట్య, ప్రవచన ఇలా అన్ని అక్కడే దొరికేవి. వాళ్ళు ఏం షాపులు అంటున్నారు, అన్ని దొరికేవాడిని. మాల్స్ లో మీకు అన్ని ఎలా దొరుకుతాయో దేవాలయంలో అన్నీ దొరుకుతాయి. ఆరోగ్యం దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, బుద్ధికి మంచి ప్రజ్ఞానం కలుగుతుంది. మీకు ఐశ్వర్యం కావాలి అంటే అది కూడా ప్రసాదిస్తుంది. ప్రసాదిస్తుందనే కదండి లక్షలాది మంది పోతున్నారు దేవాలయానికి, స్వార్థంగా పోతున్నారు. ఓకే, ఎంతవరకు ఎలా పోయినా ఎప్పుడైనా నిస్వార్థంగా నా జాతి కోసం, నా దేశం కోసం, నా ఈ కోరిక నెరవేర్చు అమ్మా భగవన్ అని మనం ప్రార్థించామనుకోండి, తప్పనిసరిగా సంవత్సరాలు కాకుండా మాసాలలో, ఇంకా చెప్పాలంటే రోజుల్లోనే ఇది మనం సాధించి తీరుగాగా అని మరొక్కసారి జగదంబ కనక దుర్గాకు ప్రతిరూపంగా మేము ఆశీర్వచనం చేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, జై భవానీ. ధన్యవాదాలు మాతాజీ. దేవాలయాలకి ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం 4 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్పుకున్నాం. తర్వాత ప్రభుత్వం 1,50,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు వాటిని కూడా రెగ్యులైజేషన్ చేసి ఇతరులకి సమర్పించాలనే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాటికి అన్యాయం చేసే పరిస్థితే ఈ రోజు ఉన్నది. ఈ విషయంపై హిందూ సమాజానికి అవగాహన కలిగించాలనే ఉద్దేశం మాతాజీ గారి వారి ఆక్రోశంగానే చెప్పాలో, మరొక విధంగా చెప్పాలో, వారి ఆవేదన. దేవాలయాలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకని హిందూ సమాజం పట్టించుకోవట్లేదు అని వారి మనసులోని ఆవేదన. దయచేసి అర్థం చేసుకొని ఈ దేవాలయ ముసాయిదా చట్టానికి మన వంతు చేయుండగా హిందూ సమాజానికి మనందరం కూడా తెలియజేసే పని చేద్దాం.
ధన్యవాదాలు మాతాజీ. తర్వాతి కళాంశాన్ని శ్రీ దుర్గా ప్రసాద్ రాజు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ముందుగా పూజ మాతాజీ వారి పాత్రను నమస్కరించుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఏదైతే అవగాహన సదస్సు మనం ఏర్పాటు చేస్తున్నాము, ఇది ఎందుకోసం అంటే దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలి అని మనం అడుగుతున్నాము అని అంటే దానికి కారణం ఈరోజు దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతుల్లో నడుస్తున్నాయి. అంతేనా? అంతేనండి. కొన్ని చిన్న చిన్న ప్రైవేట్ దేవాలయాలు తప్ప సుమారుగా ఎన్ని దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్ చేతిలో ఉంటాయో ఎవరికైనా ఐడియా ఉందా? 40,000 దేవాలయాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉండేదండి. ఈరోజు మనకి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 28,000 దేవాలయాలు ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నాయి. కానీ సమాజానికి ఏం తెలుసు అని అంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం మల్లేశ్వర స్వామి గుడి, అన్నవరం, కాణిపాకం, సింహాచలం ఇలా లెక్క పెడితే సుమారు ఒక 20 దేవాలయాలు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వస్తే ఒక 100 దేవాలయాలు. ఇవి మాత్రమే తెలుసు. చాలా మంది దగ్గర దేవాలయాల స్వయం ప్రతిపత్తి అనే విషయం ప్రస్తావన చేసినప్పుడు సమాజంలో ఉన్న పెద్దలు కావచ్చు, అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎండోమెంట్ అనేది చాలా పెద్ద డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇంత పెద్ద దేవాలయాల నిర్వహణ చేస్తుంది. సామాన్య ప్రజలు ఎలా నిర్వహించగలుగుతారు, ఇది సాధ్యమయ్యే పని కాదు అని మాట్లాడుతూ ఉంటారు. నేను విషయం ప్రస్తావన చేసినప్పుడు కూడా చాలా మంది ఇలాగే మాట్లాడారు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజున్న 28,000 దేవాలయాల్లో ఒక్క దేవాలయం కూడా ప్రభుత్వం నిర్మాణం చేయలేదు. చేసిందా? ఏ ఒక్క దేవాలయాన్ని ప్రభుత్వం కట్టలేదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టలేదు. కేవలం దీని యాజమాన్య నిర్వహణ పెద్దలు మాత్రమే చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో ప్రజల మీద పట్టు సాధించాలి అని అంటే మెజారిటీలో ఉన్న హిందూ సమాజం దేవాలయ కేంద్రితంగా ఉన్నారు కాబట్టి ఈ దేవాలయాలు మన కంట్రోల్లో రావాలి అని చెప్పి భావించి 1817లోనే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం కింద దేవాలయాలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ రోజున్న పెద్దలందరూ సమాజాన్ని సమాయత్తం చేసి బ్రిటిష్ వాడి మీద పోరాటం చేశారు ఈ విషయం మీద. చేస్తే 1863లో ఆ చట్టం రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ హిందూ సమాజానికి అప్పచెప్పారు. మళ్ళీ కొద్ది రోజులు పోయేటప్పటికి 1925లో మళ్ళీ మెడ్రాస్ ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి మళ్ళీ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి 1925 చట్టం తీసుకొచ్చినప్పుడు మొదట హిందూ దేవాలయాలే కాదు, అప్పటికి మరి బ్రిటిష్ ప్రభుత్వం కదా క్రిస్టియన్స్, హిందువులు ముస్లింస్ అందరి ప్రభుత్వాధీనంలో రావాలి అని చెప్పి చట్టం చేశారు. ముస్లింస్ ఏకతాటి మీదకి వచ్చి అందరూ కలిసి ప్రభుత్వం మీద యుద్ధం చేశారు. చేస్తే మరి హిందువులు ఏకత్రిత కాలేకపోయారు, గట్టిగా వారిని ప్రశ్నించలేకపోయారు. ముస్లింస్ తీసేసి కేవలం హిందువులు మాత్రమే వచ్చారు. మరి 1947లో స్వాతంత్రం వచ్చింది.
స్వతంత్రం వచ్చేప్పటికి 78 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజు దేవాలయానికి సంవత్సరానికి ఇంత స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది అనే సంగతి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి వెళ్ళింది అని అంటే ఏ రోజైనా వచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చా? మా దేవాలయాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవడానికి లేదు అని ఎవరైనా చెప్పగలరా? మరి ఈ ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు అయినప్పుడు దేవాలయాల నిర్వహణ ఈ ప్రభుత్వాలకు ఎందుకు కావాలి? దేవాలయాలు హిందూ ధార్మిక కేంద్రాలు. ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు. సెక్యులర్ అంటే ఏంటండి? అన్ని మత సంబంధము లేని, మత సంబంధము కాని, ఇది సెక్యులర్ అంటే అర్థం. ప్రభుత్వం సెక్యులర్ అని చెప్పుకుంటున్నప్పుడు మతానికి సంబంధించిన దేవాలయాల నిర్వహణ ప్రభుత్వాలకు ఎందుకు కావాలి? ఇందాక మన పెద్దలు చెప్పారు ఆర్టికల్ నెంబర్స్, ఆర్టికల్ 25, 26 కానీ ఆయా ఆర్టికల్స్ ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నది. ఏ మతాన్ని వారు ఆచరించుకోవడానికి వారికి స్వేచ్ఛ ఉన్నది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఖచ్చితంగా. అయితే దీన్ని కేవలం ప్రశ్నించేవాడు లేక మాత్రమే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంటిన్యూ అవుతుంది. మరి అటువంటిది రాజ్యాంగ పరంగా ఉన్న మన హక్కునే మనకు అయినా కూడా రకరకాలుగా చట్టంలో మార్పులు చేస్తున్నారు, రకరకాల వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ పార్టీలో రాజకీయ పునరావాస కేంద్రాలుగానే దేవాలయాలను ఉపయోగించుకుంటున్నారు. అలాగని ఈ వచ్చిన రాజకీయ నాయకుడు అక్కడ బోర్డు మెంబర్ గా వచ్చినా, బోర్డు చైర్మన్ గా వచ్చినా వాళ్ళు అనుకున్నది ఏంటి కూడా బోర్డు చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారులు వాళ్ళు 1,00,000 రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ కుదరదు. వాళ్ళకి నచ్చిన పని, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఉద్యోగం వాళ్ళకి పర్మనెంట్. బోర్డు 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ మధ్యలో కనుక ప్రభుత్వ అధికారం మారిపోతే సంవత్సరంలోనే పోతుంది. కానీ ఉద్యోగం పర్మనెంట్ గా ఉంటాడు. వాళ్ళకి ఎవరికి నమ్మలేండి. చాలా మందికి దాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు. కానీ ఆ దేవుడి మీద భక్తి, పవిత్రత అనే విషయాలు లోపించింది. అంటే ఎప్పుడైతే దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలో కాకుండా ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిందో, అధికారుల చేతిలోకి వెళ్ళిందో, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి దానికి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కార్యాలయంలో వ్యాపారంలో నిర్వహించినట్టుగా మాకు రూల్స్, లాభము అనే లెక్కలు వేసుకుని నిర్వహించడానికి కాదు కదా దేవాలయం. అది ఏ దేవాలయం అయినా సరే ప్రజల చేతుల నుంచి ఎండోమెంట్ చేతులకు వచ్చిన తర్వాత మేము ఇంత స్థాయిలో అభివృద్ధి చేశాము అనేది ఏ దేవాలయం నుంచి అయినా చెప్పాలి. ఎందుకంటే ఈ 28,000 దేవాలయాల్లో 27,000 దేవాలయాలు 6C కింద ఉన్నాయి. చట్టంలో ఉన్న 6C అంటే ఏంటో తెలుసండి? సంవత్సర ఆదాయం 2 లక్షల లోపండి. నెలకొచ్చే ఆదాయం కాదు, సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు. వీటిల్లో 10,000 ఎకరాలు, దాదాపుగా 10,000 దేవాలయాలకి భూములు ఇచ్చారు. లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మరి 27,000 దేవాలయాలు సంవత్సరానికి 2 లక్షల లోపు ఆదాయంలో ఉన్నాయనంటే మరి ఈ ప్రభుత్వం కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ దేవాలయాల నిర్వహణలో ఏం పని చేస్తున్నట్టు? పనిచేయని డిపార్ట్మెంట్ కానీ ఎందుకు ఉండాలి దేవాలయం? కేవలం హిందూ సమాజం ప్రశ్నించట్లేదు. మన దగ్గరకు వచ్చిన ఏ రాజకీయ నాయకుడినైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే మా దేవాలయాలు మాకు ఇస్తేనే మేము మీకు ఓటేస్తాం అని మనం చెప్పగలిగిన రోజున ఖచ్చితంగా మన దేవాలయాలు మన చేతిలోకి వస్తాయి. మరి అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? చాలా మంది బాధ్యత వహించట్లేదు. ఆలయాలు ఉంటున్నాయి మంది చేయడానికి కూడాను. నేను వచ్చి చేస్తాను రిస్క్ చేయట్లేదు. బాధ్యత కూడా తగ్గిపోయింది. తగ్గిపోవడం అంటే ఎవరికి వాళ్ళు ఇందాక అదే ప్రతి ఒక్కరు కోరుకుంటారు మనకి ఛత్రపతి శివాజీ కావాలి, కానీ మనకిలో కాదు, పక్కింట్లో ఉంటారు. అదే మహారాణా ప్రతాప్ కావాలి,
కానీ మన ఇంట్లో కాదు, పక్కనట్లో. ఇది కాదు అంటే 1000 సంవత్సరాల బానిసత్వంలో ఎలాగోలా బతికేస్తే చాలే అనే పరిస్థితికి మారుతూ వచ్చింది. కానీ స్వతహాగా ఉన్న మన హిందుత్వ లక్షణాలు, మన శౌర్యాన్ని మళ్ళీ మనం ఒక్కసారి తిరిగి పెంపొందించుకొని మన సత్తా ఏంటనేది చూపించవలసిన అవసరం, సమయం ఆసన్నమైంది. అయితే దాదాపుగా చాలా మంది ఇలా అడిగినప్పుడు కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రాన్ని ఎందుకు అడగడం, కేంద్రాన్ని అడగండి వాళ్ళే ఇచ్చేస్తారు కదా, అక్కడి నుంచే మీరు తెచ్చుకోండి అని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రశ్నించారు. అంటే దేవాలయాలు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కింద ఉండడం అనేది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ లేదు. మనకున్న 29 రాష్ట్రాల్లో కేవలం 13 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది. ఈ 13 రాష్ట్రాల్లో కూడా కేవలం మన దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లోనే వేల సంఖ్యలో ఉన్నాయి. మిగతా చోట్ల మధ్యప్రదేశ్ లో కేవలం 152 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద. ఉత్తరాఖండ్ లో కేవలం 56 దేవాలయాలు మాత్రమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి. అవి కూడా మొన్న మన పెద్దలు సంప్రదించి ఆ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇమీడియట్ గా వారం రోజుల్లోనే అవి రిలీజ్ చేశారు. ఆయా దేవాలయాల్ని స్వయం ప్రతిపత్తి చేశారు. అట్లాగే మధ్యప్రదేశ్ లాంటి 152 దేవాలయాలు కూడా ఇచ్చేస్తారు. మరి మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా కూడా మన దగ్గరలో ఉన్నది. అన్ని చోట్ల వేలు ఉన్నాయి. ఈ 20,000, 30,000 దాటే ఉన్నాయి. మరి ఇలాంటిది మన రాష్ట్రాల్లోనే ముందు ప్రారంభం కావాలి. అయితే చాలా మందికి సందేహాలు, సందిగ్ధాలు ఉంటాయి. ఒక చట్ట ప్రకారం ఒక శాఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటే దాని నుంచి బయటకు తీసుకోవడం ఎట్లా? నిన్న మొన్న ఇచ్చినవి కాదు. వలన ఎక్స్ అనే వాళ్ళ దగ్గర దేవాలయం తీసుకున్నాము, ఇప్పుడు మన ఎక్స్ ఇచ్చేస్తామంటానికి 100 సంవత్సరాలు అయిపోయింది. 1925 ఇచ్చారంటే ఇప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయింది. 2026 వచ్చేసి 100 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇస్తే ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలోనే మన సంఘ పెద్దలతోటి, అలాగే దేశంలో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీలు, అంటే మన రాష్ట్రం నుంచి చిరంజీవి స్వామీజీ వారు కావచ్చు, అలాగే జగ్గి వాసుదేవ్ గారు కావచ్చు, ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కావచ్చు, కంచి పీఠాధిపతి కావచ్చు, ఇలాంటి పెద్దలన్నీ కూడా కలుపుకొని సుప్రీంకోర్టు లాయర్లు, అలాగే హైకోర్టు జడ్జెస్ గా రిటైర్ అయినటువంటి పెద్దవాళ్ళు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళతో ఒక థింక్ ట్యాంక్ ఫామ్ చేసి దాదాపుగా 5 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా 1000 దేవాలయాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు ఏంటి అన్ని స్టడీ చేసి దీనికి ప్రత్యామ్నాయంగా దేవాలయానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు చట్టంలో ఉన్న చట్టాన్ని తీసేసి దాన్ని రీప్లేస్ చేసి కొత్త చట్టం ఏం కావాలి అని చెప్పి ఒక చట్ట నమూనాన్ని తయారు చేయడం జరిగింది. ఎగ్జిస్టింగ్ చట్టంలో 137 సెక్షన్లు ఉంటే మన వాళ్ళు తయారు చేసిన దానిలో 30 సెక్షన్లలోనే అన్ని విషయాలు వచ్చేలాగా చట్ట ప్రకారమే ఆ చట్టాన్ని రీప్లేస్ చేసి చట్టం తీసుకొస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేస్తే సరిపోతుంది. దయచేసి కాస్త సైలెంట్ పెట్టండి కాసేపు. ఇలా ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసిన తర్వాత 2024 సెప్టెంబర్ 30వ తారీఖున దయచేసి ఒకసారి అందరూ కూడా చేతిలో జేబులో నుంచి ఫోన్ బయటకు తీసి ఒకసారి సైలెంట్ గానే వైబ్రేషన్ మోడ్ గానే పెట్టండి. అందరూ ఒకవేళ పెట్టకపోతే ఇప్పుడే చూడండి. అయిపోయిందా? అందరూ అయిపోయిందా? 2024 సెప్టెంబర్ 30వ తారీఖున మనం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండడానికి లేదు, అన్ని దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని చెప్పి ముసాయిదా చట్ట డ్రాఫ్ట్తో సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్లకి కూడా విశ్వ హిందూ పరిషత్ ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాల పట్ల ప్రజలకు కూడా అవగాహన కలిగించాలి అని చెప్పి ఈ దేశవ్యాప్త ఉద్యమానికి మొట్టమొదటి అడుగు మన రాష్ట్రంలోనే విజయవాడలోనే హైందవ శంకరావు ద్వారా జరిగింది. మీకందరికీ తెలుసు.
2025 జనవరి 5న ఈ హరితో శంకరరావు నిర్వహించేటప్పుడు కూడా మన సమాజంలో చాలా మంది కనీసం 1,00,000 మందితోటి ఒక సమావేశాన్ని నిర్వహించి ఇది ప్రజలు ఎలా కోరుకుంటున్నారో ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అని చెప్పి అనుకుంటే కూడా చాలా మంది మన వాళ్ళు 1,00,000 మంది ఎప్పుడు వస్తారు, పిలిస్తే 100 మంది రావడం కష్టం, రాష్ట్రం మొత్తం పిలిస్తే 10,000 మంది వస్తే కష్టం అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది సమాజంలో ఎంత ఆపేక్ష ఉంది అనే సంగతి ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం మనకు అర్థమైంది. అన్ని జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి కూడా వచ్చిన సమాచారం ప్రకారం 3 లక్షల మంది వస్తారని చెప్పి మనకి సమాచారం వస్తే మేము దాని దగ్గర ఏర్పాట్లు చేస్తే సుమారుగా 8 లక్షల మంది ఆ రోజు మన హైదరాబాద్ శంకరరావు. మరి ఇంతమంది స్వయంగా సొంతగా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకొని బస్సులు ఏర్పాటు చేస్తే ఆ బస్సుకి అయ్యే ఖర్చు బస్సులకి 40 మంది వాళ్ళ షేర్ డబ్బు పెట్టుకొని వచ్చారు. ట్రైన్లు ఏర్పాటు చేస్తే కూడా ట్రైన్ టికెట్ ఖర్చు ఎవరు వాళ్ళు ఇచ్చుకొని వచ్చారు. కేవలం ఇక్కడ మనం స్థానికంగా పెద్దవాళ్ళని అడిగి ఆ వేదిక ఏర్పాటుకి ఈ వచ్చిన వారికి కాస్త అన్నప్రసాద ఏర్పాటు మాత్రమే మనం చేశాం. చాలా చోట్ల రాజకీయ సభలకి జనాలు ఏ విధంగా తీసుకొస్తారో మీకు అందరికీ తెలుసు. కానీ ఒక మెసేజ్ వెళ్ళగానే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారు అని అంటే ప్రజల ఆకాంక్ష ఎంతవరకు ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయం ద్వారా ప్రభుత్వానికి కూడా అర్థమైంది ప్రజలకి కోరుకుంటున్నారని. అయినా కూడా ఇంకా కూడా దీని మీద దృష్టి సారించాలి అని అంటే అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలి అని అంటే ఆ చట్టం ఏంటి రాబోయేది, ఈ ముసాయిదా చట్టం అన్నారు, అందులో ఏమున్నాయి, ఈ ప్రభుత్వాల లోపాలు ఏంటి, రాబోయే దానిలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే సంగతి కూడా ప్రజలందరికీ తెలియాలని రీసెంట్ గానే రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇది జిల్లా స్థాయి సదస్సులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మండలాల్లో జరుగుతాయి, అలాగే గ్రామాల్లో కూడా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ ఈ ముసాయిదా చట్ట రూపకల్పనలో కూడా దేశవ్యాప్తం కోసం ఒకటి తయారు చేస్తే దాని నుంచి మన రాష్ట్రంలో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మన రాష్ట్ర చట్టానికి తగినట్టుగా కొన్ని మార్పులు చేయడం గురించి మనకి ఇక్కడ మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐబిఆర్ కృష్ణారావు గారు, అలాగే ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా టీటీడీ ఈఓగా చేసినటువంటి జేఎస్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, అలాగే ఎండోమెంట్ కమిషనర్ గా చేసినటువంటి అనురాధ గారు, ఇలా అలాగే జస్టిస్ శివశంకర్ గారు, వారికి ఎండోమెంట్ మీద అపారమైన అనుభవం, హైకోర్టు జడ్జిగా చేశారు, రిటైర్ అయ్యారు. అటువంటి అనుభవజ్ఞులైన వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు కొన్ని మార్పులు చేసి అసెంబ్లీ పరిషత్ కేంద్రీయ పెద్దలు వచ్చి స్వయంగా మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి, ఇట్లా ముగ్గురికి కూడా మన ఈ ముసాయిదా చట్టాన్ని ఇచ్చి మీరు పరిశీలించండి, మీ లా డిపార్ట్మెంట్ పూర్తిగా స్టడీ చేయమని ఏదైనా ఉంటే కనుక మా ప్రతినిధులు వస్తారు, మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ దేవాలయానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇది కేవలం కొద్ది మంది అడుగుతున్నారనే కాకుండా ప్రభుత్వానికి ప్రజల్లో ఈ ఆపేక్ష ఉంది అని తెలిసేలాగా గ్రామాల నుంచి కూడా అందరూ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రాజకీయ నాయకుడిని విషయం ప్రశ్నించేలాగా ఉంటారు. రీసెంట్ గానే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సందర్భంలో మన ప్రతినిధి నుంచి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని, 11 మంది రాజ్యసభ సభ్యుల్ని కూడా స్వయంగా కలిసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఈ విషయం కూడా ఒకటి, దేవాలయాల స్వయం ప్రతిపత్తి. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ప్రయత్నం చేయండి, మేమంతా సానుకూలంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎప్పుడు స్పందిస్తాడంటే ప్రజలు ఇది గట్టిగా కోరుకుంటున్నారు, మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం నిలదీస్తారనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి మనం ఈ విషయాల మీద అందరూ కూడా గట్టిగా ప్రతి చోట మన వాక్ని వాడి వినిపించాల్సిన అవసరం ఉంది. మరి ఇందులో కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మీకు అందరికీ ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ పుస్తకం తీస్తే ఈ పుస్తకం అందరికీ వచ్చింది కదండి, ఎవరికి రాకపోతే ఇక్కడ తీసుకోండి సార్. ఇందులో అంటే 1వ పేజీ నుంచి 5వ పేజీ దాకా ఈ
ఈ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి అంటే అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత జరిగిన మార్పులు ఏంటి, దానివల్ల హిందూ సమాజం ఇతనికి నష్టం ఏంటి, ఇప్పుడు దేవాలయ స్వయం ప్రతిపత్తి ఎందుకు అవసరం అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6వ పేజీ నుంచి 9వ పేజీ దాకా ఈ ముసాయిదా చట్టం గురించి అవగాహన కోసం కొన్ని సందేహాలకు సమాధానాలు, అలాగే దాని తర్వాత హిందూ సమాజం స్వయంగా నిర్వహించుకుంటున్న కొన్ని ఆదర్శవంతమైన దేవాలయాల గురించి ఒక 10 దేవాలయాల గురించి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం అన్ని ఇవ్వలేదు కాబట్టి కొన్ని వందలు ఉన్నాయి ఇలాంటి ఆదర్శంగా నిర్వహించుకుంటూ ఉన్నాయి. ముఖ్యమైనవి ఒక 10 దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఒక 10-11 మెన్షన్ చేసాం. ఇందులో వాళ్ళు ఏమేం చేస్తున్నారు కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ దేవాలయాలు మనం నిర్వహించుకుంటున్నాం, మనం ఏర్పాటు చేస్తాం. వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అది లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్ లో ఉంటాయండి. అప్పుడు మేము ఈ సందేహాలని అడుగుతూ దాంట్లో మాట్లాడుకుంటాం. ఈ ఒక 13 దేవాలయాలని నమూనాగా ఇవ్వడం జరిగింది. చివరిగా ఉన్నత న్యాయస్థానాలు దేవాలయాలు ధార్మిక వ్యవస్థ పట్ల ఇచ్చిన సానుకూలమైన తీర్పులు కూడా 2 పేజీలు ఇవ్వడం జరిగింది. అంటే మనకి అవగాహన కోసం చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది వీటిని పరిశీలించిన తర్వాత. దయచేసి మీరందరూ కూడా ఈ పుస్తకంలో ఉన్న అన్ని విషయాలు చదవండి. మీతో పాటు చుట్టుపక్కల అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయండి. ప్రతి ఒక్కళ్ళు పక్కన ఎవరు చేస్తారని కాకుండా ఈ దేవాలయ స్వయం ప్రతిపత్తి అనే ఉద్యమంలో నేను భాగస్వామి కావాలి అని అందరూ ముందుకు వచ్చి 10 మందిని కలుపుకొని తీసుకొస్తే దీన్ని మనం తొందరగా సాధించుకోగలుగుతాం. అయోధ్యలో ఏదైతే కళంకిత కట్టడాన్ని కూర్చుతామని కానీ దాని ప్లేస్ లో భవ్యమైన మందిరాన్ని నిర్మించుకుంటామని కానీ చాలా మంది నమ్మలేదు. 1983-84లో సంఘ పెద్దలు ఈ ఉద్యమాన్ని వెసెంటు పరిషత్ చెకప్ చేసి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి అని చెప్పినప్పుడు 84లో ఈ విషయాన్ని వెసెంటు పరిషత్ తీసుకుంటే 84 నుంచి మీకు అందరికీ తెలుసు కదా 92 అంటే కేవలం 8 సంవత్సరాల కాలంలోనే దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని గురించి ప్రజల్ని అవగాహన కల్పించి ప్రజలందరినీ భాగస్వామ్యులు చేసి ఆ కళంకిత కట్టడాన్ని కూల్చేయడం జరిగింది. మరి 92లో కూల్చేసిన దేవాలయాన్ని 2024 వరకు ఎందుకు కూల్చుకోలేదు అని అంటే ఇది మన దేశం. పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడికి ఉన్నవాళ్ళు వాళ్ళకి దేశం మీద మమకారం లేదు. ఇక్కడ ఉన్న ఖనిజాలని ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి తప్ప మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఆ దేవాలయాన్ని హిందువులకు అప్పచెప్పడం, దానికి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం, ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా చాలా మంది 1000 కోట్లైనా 2000 కోట్లైనా సరే మేమే ఇస్తాము, మేము కడతామని చెప్పి టాటా, బిర్లా, అంబానీ, అదానీ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చినా సరే మన పెద్దలు ఇది ఏ టాటా కూడా బిర్లా గురించి ఉండడానికి లేదు, ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువుని ఈ గుడి కావాలి అని చెప్పి హిందువులందరికీ పిలుపునిచ్చి 10 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి అందించినా పర్వాలేదని చెప్పి ఒక పిలుపునిస్తే కేవలం 20 రోజుల నుంచి సమయం ఇస్తే 3600 కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా డొనేషన్ ఇచ్చారు. కాబట్టి దాంతో మనం భవ్యమైన మందిర నిర్మాణం జరిగింది. మరి రాముల వారిని ప్రతిష్ఠించుకున్నాం, వారిని కొలుస్తున్నాం. రామరాజ్య స్థాపన జరగాలని అంటే మన గుళ్ళు మన రాష్ట్రంలో అన్ని గుళ్ళు కూడా మన రామరాజ్యంలో ఉన్నట్టుగానే మన దేవాలయాలు మనకి స్వయం ప్రతిపత్తి కావాలి అని అంటే మనం అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా మొదలు పెద్దలు గారు, రవికుమార్ గారు చట్టం గురించిన పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు ముఖ్యప్రసాద్ గారు, చాలా విషయాలు తెలియజేస్తున్నారు. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త మా విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి అయినటువంటి
తనికెళ్ళ సత్య రవికుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతీం సస్య సంపన్నాం సర్వజీవసుపోషిణీ పావనీం దేవతామూర్తిం వందే భరతమాతరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైన భక్తమాత దేవి చరణాలకు ప్రణమిల్లి విజయవాటికలో ధర్మానికి విజయాన్ని అందించడం కోసం కొలువై ఉన్న విజయదుర్గ అవతారంగా ఉన్న కనకదుర్గాదేవి పాదపద్మాలకు ప్రణమిలుతూ వేదిక మీద ఉన్నటువంటి పరమ పూజ్య మాతాజీ శ్రీ 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 శివానంద సరస్వతి మాతాజీ పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ వేదిక మీద ఉపస్థితులైనటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి త్రిమూర్తిరాజు గారికి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కోశాధ్యక్షుడు శ్రీ దుర్గాప్రసాద్ రాజు గారికి, విజయవాడ మహానగర అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ గారికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ యుగంధర్ గారికి ప్రణమిలుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఇందాక మాతాజీ చెప్పారు, దేవాలయ వ్యవస్థ పంచాలయ వ్యవస్థగా విరాజిల్లినటువంటి ఈ భూమిలో మా దేవాలయాన్ని రక్షించండి అని, మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి అని ఉద్యమిస్తున్నామా, భిక్ష పొందుతున్నామా అర్థం కాని పరిస్థితుల్లో హిందువుల స్థితి స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలకి తయారైంది. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. 708వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం ఈ భూమిపై అడుగుపెట్టి దండయాత్రను ప్రారంభించి దేశాన్ని ధర్మాన్ని కొల్లగొట్టడం ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు 2026వ సంవత్సరము మార్చి 22వ తేదీ వరకు కూడా హిందూ దేవాలయాలు శోషించబడుతున్నాయి, లూటీ చేయబడుతున్నాయి, ధ్వంసం చేయబడుతున్నాయి, ఆక్రమించుకోబడుతున్నాయి. దేవాలయాలకు రక్షణ లేదు, దేవాలయ ఆస్తులకి గ్యారంటీ లేదు, దేవాలయ ఆభరణాలు ఎన్నున్నాయో తెలియదు, అసలు దేవాలయాలు హిందూ సమాజానికి సంబంధమే లేదు. ఈ దేవాలయాలు మావి, ఈ దేవాలయ భూములపై హక్కు మాది అన్న తీరులో ప్రభుత్వాల యొక్క నడవడిక నడుస్తూ వస్తున్నది. 1000 సంవత్సరాలు మొఘలాయన పరిపాలనలో దేవాలయాలు నిరంతరము ధ్వంసం కాబడ్డాయి. స్వతంత్రం తెచ్చుకున్నాము, హిందూ పదపాయిషాగా ఛత్రపతి శివాజీ రాజ్యాభిషిక్తులయ్యారు. కొంతకాలం స్వర్ణయుగం నడిచింది హిందువులకు. మళ్ళీ మన అనైక్యత కారణంగా బ్రిటిష్ వారిగా చెబుతున్న క్రైస్తవుల చేతికి మళ్ళీ స్వరాజ్యాన్ని అందించాము. మళ్ళీ 200 సంవత్సరాలు కప్పగట్టుకోవాల్సిన పరిస్థితి, ఆదాయాన్ని లూటీ చేసుకునే పరిస్థితికి మళ్ళీ దేవాలయ వ్యవస్థను దిగజార్చారు. తిరిగి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఇందాక దుర్గాప్రసాద్ రాజు గారు చెప్పారు, హిందూ దేవాలయాలే కాదు మహమ్మదీయుల మసీదులు కూడా ఈ చట్టం పరిధిలోకి తెస్తే వాళ్ళు సంఘటితంగా పోరాటం చేసి మసీదులు విడిపించుకున్నారు. ఇది చరిత్ర. కానీ మనం నిదానంగా ఉన్న కారణంగా, అపనమ్మకంతో ఉన్న కారణంగా 1000 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాము, స్వతంత్రం తెచ్చుకున్నాము, ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము. కాబట్టి మనల్ని రక్షించే హిందువులే పరిపాలన ఉన్నారు. కానీ మన దేవాలయాలకు ఏం ఢోకా లేదు కాబట్టి మనకు అభ్యంతరం లేదన్నట్టు మనం నిమ్మకుండిపోయాము.
దాని ప్రభావం 78 సంవత్సరాల స్వతంత్ర ఫలం తర్వాత ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒక్క రోజున ఒక్క పత్రికా ప్రకటనలో 1,50,000 ఎకరాల భూమి దేవాలయాల్లో ఉంది, దీన్ని పంచిపెట్టేయమని అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనే ప్రకటన చదవలసిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ జరుగుతుంది లోపం? ఎందువల్ల ఇది పదే పదే పునరావృతమవుతోంది? ఏ ప్రభుత్వం వచ్చినా దేవాలయమే కేంద్రం ఎందుకు అవుతుంది? దేవాలయ భూములే కేంద్రం ఎందుకు అవుతున్నాయి? 2006 సంవత్సరం వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కట్టాలనుకుంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం దేవాలయ భూములు లాక్కుంటారు. వాటికి ఏ పరిహారం ఇవ్వరు. ఇల్లు కట్టించడానికి భూములు ఇవ్వాల్సిన బాధ్యత హిందువులది, హిందూ దేవాలయాలది. 10 సంవత్సరాలు గడిచింది. 2016 వస్తే బెల్ కంపెనీని స్థాపించాలంటే మచిలీపట్నం వెళ్ళే మార్గంలో మళ్ళీ హిందూ దేవాలయాలు ముందే చెల్లించుకోవాలి. 99 సంవత్సరాలకి ఎకరానికి రూపాయి కౌలుకి బెల్ కంపెనీకి హిందూ దేవాలయాలు భూములు ఇవ్వాలి. తిరిగి మళ్ళీ 10 సంవత్సరాలు పూర్తయితే 2026 సంవత్సరం వస్తే సింహాచలంలో గూగుల్ డేటా సెంటర్ కి, క్యాప్ జెమినీ కంపెనీకి, ఇతర ఇంటి కంపెనీలకి మళ్ళీ సింహాచలం దేవాలయం క్రికెట్ స్టేడియం కట్టుకోవాలంటే దేవాలయ భూములు ఇవ్వాలి. జగ్గయ్యపేటలో వెంకటేశ్వర గుడిని ఒక చైర్మన్ గారు చైర్మన్ పదవి వెలగబెట్టి దిగిపోతూ ఆ దేవాలయం ఆస్తులైన పేరులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. గంపలగూడలో ఉన్న 1,050 ఎకరాల భూమిని ఎన్ఓసి ఇచ్చేస్తారు కమిషనర్ గారు. పట్టాలు ఇచ్చేసుకోవచ్చు దేవాలయం కాదు. ఎన్ఓసి ఇచ్చే అధికారము ప్రభుత్వానికే లేదు. ఒక ఆఫీసర్కి ఎక్కడి నుంచి వచ్చింది? అది కోర్టు ఇవ్వాలి. ఆగిరిపల్లిలో 3,512 ఎకరాల భూమి క్వారీలో వేసుకుంటారు. రూపాయి కట్టే ప్రశ్న లేదు. ఎంత భయానకమైన పరిస్థితిలో ఉందంటే ఆగిరి తిరుపతి కూడా ఉండలేదు. ముంతాజ్ హోటల్ కోసం మనం భూములు ఇవ్వాలి. అక్కడ బాగా రెస్టారెంట్ నడుపుతారు, అందులో అమ్యూజ్మెంట్ పార్కులు నడుపుతారు, అందులో మసాలా సెంటర్లు నడుపుతారు, అందులో దానికి దేవాలయం భూములు ఇవ్వాలి. ఇక అన్ని మతస్థుల దేవాలయంలో చూపించడంలో, అన్ని మత ఉద్యోగుల్ని నాస్తికులు చైర్మన్ గా వేయడంలో ఎక్కడ పొరపాటు జరిగితే లడ్డు అపవిత్రం అవుతుందో గుర్తించుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగితే పరకామణిలో చోరీ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగితే దేవాలయాల గోశాలను మూసేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగితే అన్ని మతస్థులు దేవాలయంలోకి వస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ వాతావరణం మారకపోతే మన భావితరాలకి మన దేవాలయ వ్యవస్థను అందించగలమా? ఏది శక్తి కేంద్రమో హిందువులకి, ఏది స్ఫూర్తి కేంద్రమో హిందువులకి, ఏది శ్రద్ధా కేంద్రమో హిందువులకి, ఏది సాంస్కృతిక కేంద్రమో హిందువులకి, అది లేకుండా పోయే ప్రమాదం వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. స్వతంత్రం ఈ దేశంలో అన్ని మతాలకి వచ్చింది కానీ, అన్య మతాలకి వచ్చింది కానీ హిందూ సమాజానికి రాలేదన్నది వాస్తవం. కాబట్టి దీనికోసం హిందువులు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. నేను కొంచెం కటుగానే చెబుతున్నాను. మనకి సిగ్గు ఎక్కువ లేని జాతి అని ప్రజలు అనుకోకుండా, ప్రపంచం అనుకోకుండా మొఘలాయి కోసం ఒకసారి స్వతంత్ర పోరాటం చేశాం, బ్రిటిష్ వారి కోసం ఒకసారి స్వతంత్ర పోరాటం చేశాం. ఇప్పుడు మూడోసారి ధార్మిక స్వతంత్ర పోరాటానికి హిందువులు నడుము కట్టవలసిన సమయం వచ్చిందని మేము ముందే చెప్తున్నాం. ఇది జరగకపోతే దేవాలయ వ్యవస్థ లేకుండా చేసేస్తాం. ఈ సందర్భంగా మనం అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావన చేస్తున్నాను. ఇందాక నా ముందు పెద్దలు చెప్పినట్టు ఒక చట్టాన్ని, ముసాయిదా చట్టాన్ని మనం హిందూ దేవాలయ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలన్న దృష్టిలో తయారు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వాలు దేవాలయ భూములు ప్రభుత్వాలు వేడుకుంటున్నాయి. ఇది ఈ సమస్యకు ప్రధానమైన కారణం. ఇక్కడ ఉన్న తిరుపతి రాజధానికి భూమి ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధమైన భూమికి రక్షణ ఇస్తుందో, ఇక్కడ విజయవాడలో దుర్గమ్మ తల్లి ఆలయానికి కూడా అదే రక్షణ ఇవ్వాలి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ పని చేయడం లేదు. ఇక్కడ యజమాని తిరుమతి రాజు గారు, అక్కడ యజమాని కనకదుర్గమ్మ తల్లి, ఆవిడ ప్రాణప్రతిష్ఠ జరిగి అక్కడ శాశ్వతంగా ఉంది అక్కడ. కాబట్టి ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల ఈ సమస్యకి కారణమవుతోంది. ఇవాళ హిందూ సమాజం ప్రశ్నిస్తోంది దేవాలయ శాఖని. అయ్యా మమ్మల్ని ఉద్ధరిస్తామని
గొప్పగా మా దేవాలయాలు నిర్వహిస్తామని, మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, భద్రతనిస్తామని మీరు మా దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మీరు ఆ రోజున తీసుకున్న భూములు ఎన్ని లక్షల ఎకరాలు, వాటిలో కబ్జా అయిపోయిన ఎన్ని లక్షల ఎకరాలు, వాటిని మీరు తిరిగి కబ్జా చేసి స్వాధీనం చేసుకున్న ఎన్ని లక్షల ఎకరాలు, ఇంకా కబ్జాలోనే ఉన్నవి ఎన్ని లక్షల ఎకరాలు, వివిధ అవసరాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నవి ఎన్ని లక్షల ఎకరాలు, ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం కట్టడం ఎన్ని లక్షల ఎకరాలు, నికరంగా ఈనాడు మీ దగ్గర ఉన్న ఎన్ని లక్షల ఎకరాలు. ఇది ప్రతి హిందువు నిలబెట్టి మన ఆలయ ఈవో దగ్గరికి వెళ్ళి అడగకపోతే దేవాలయాన్ని సెంటు భూమి కూడా ఏర్పాటు చేస్తారు. రంజాన్ ఇఫ్తార్ విందులకు వెళ్ళి మేము అపోటాసులు కాపాడుకోమని చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకి అన్ని రకాల హక్కులు రక్షణ ఇస్తామని చెబుతున్నారు. మన సంక్రాంతికి వచ్చి కోడిపందాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాత్రం హిందువులకు ఏ రక్షణ లేదు, ఆలయాలకు భద్రత లేదు, మీకు టికెట్ మీద దర్శనం పెడతామని లేదు. వాళ్ళకి మాత్రం టికెట్ ఇచ్చి మకాడు పంపిస్తామని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకి మాత్రం టికెట్ ఇచ్చి బెత్తనం పంపిస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు తిరుపతి వస్తే 10,000 ఎయిర్పోర్ట్ లో రైల్వే స్టేషన్ లో కట్టేస్తే దర్శనం చేయిస్తాం శ్రీవారి ట్రస్ట్. ఈ పరిస్థితులు మార్చడం కోసమే విశ్వ హిందూ పరిషత్ అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం జరిగింది. విజయవాడ ఎందుకు కేంద్రమైందో కూడా నేను సగం శ్రీమాన్ తూములూరి లక్ష్మీనారాయణ గారు, ఆయన అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ మందిర రక్షక ప్రముఖంగా ఉండేవారు, మఠ మందిర ప్రముఖ. వారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఎంతెంతై ఒడ్డుంతై విజయవాడలో 8 లక్షల మందితో హైందవ శంకరావసర దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం నిర్వహించుకోవడానికి నాటి ఆంధ్రుల ఆరంభ సూర్యుడు అనే అపనంద నుంచి ఈశాన్యంగా దూరం జరుగుతాం. పట్టువలని విక్రమార్కులను నిరూపించుకున్నాం. మన దేవాలయాన్ని కాపాడుకోవాలని ఈ స్వయం ప్రతిపత్తి ఉద్యమం మరొక అయోధ్య ఉద్యమాన్ని చేద్దాం. అయోధ్య ఉద్యమము కన్నా విశేషమైన ఉద్యమం ఉంది. అది ఎంత ప్రాధాన్యం ఉందో రెట్టింపు ప్రాధాన్యం ఉన్న ఉద్యమం. అది 500 సంవత్సరాల చరిత్ర, 525 సంవత్సరాల కష్టాన్ని తొలగించడం కోసం అయోధ్య ఉద్యమం చేశాం. దేవాలయానికి ఆస్తి ఇచ్చాడు, ఆ మనవడి కట్టి నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ప్రభుత్వం. మా దాటించిన దేవాలయం భూమిలో ఫలితం లేకుండా పోయిందని మనవడు బాధపడుతూ మనకు అనేక మంది వచ్చి చెబుతున్నారు. ఈ స్థితి మారాలని, దీనిని మార్చడం కోసమే జరిగే ప్రయత్నమే ఈ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి ఉద్యమం అని ఒక్కసారి మీ మనసులో ఉంచి కొత్త చట్టాలకు సంబంధించిన ప్రయత్నం ఎలా చేశామన్నది మీ ముందు చెబుతారు అవగాహన కలగడం కోసం. చాలా మంది అడిగే మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాల్లో స్వతంత్ర పోరాటం చేసి మన స్వతంత్రం కోసం నిర్ణయం అయిన సందర్భంలో, ఉద్యమం ఉవ్వెత్తున వేసిన సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, మేము మీ భారతదేశానికి స్వతంత్రం ఇస్తే మీరు పరిపాలించుకోగలరా అని అడిగారు. ఇది హిందువులను అవమానపరచడానికి అడిగారు. పరిపాలించుకోగలిగామా లేదా? ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా భారతదేశం ఇవాళ ఉందా లేదా? ప్రపంచం గడగడలాడుతున్నా మన నౌకలు ఇవాళ ఇరాన్ జలసంధి నుంచి బయటకు వస్తున్నాయా లేదా? పెట్రోల్ రేటు పెరిగిందా? డీజిల్ రేటు పెరిగిందా? లేకపోతే గ్యాస్ రేటు పెరిగిందా? ఇంత యుద్ధంలో కూడా మనం ఇంత హాయిగా ఉండగలిగామని చెప్పండి. ఈ దేశం యొక్క శక్తి ఎంతవరకు పెరిగింది, ఎంత శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఉందండి. ఇది అంగీకరిద్దామా, అంగీకరించద్దా? సమాధానం చెప్పామా లేదా? ఈ దేశాన్ని మీరు పరిపాలించుకోగలరా? పరిపాలించుకోగలిగామా లేదా? ఘనంగా చెప్పండి. భయపడే ఇంగ్లాండ్ కూడా పరిపాలించగలిగాము. భారతదేశం యొక్క చరిత్ర ఒక్కసారి నిద్ర లేవాలే కానీ విరామం కలిగిన పోరాటం చేసే యోధులు హిందువులు. అది మన చరిత్ర. ప్రపంచంలో 30 సంవత్సరాల బానిసత్వంలో జరిగిన జాతి సమూలంగా నాశనమైపోయింది. ఆ చరిత్ర నిలబెట్టుకోలేదు, జాతి నిలబడలేదు. ఇవాళ భారతీయ 1000 సంవత్సరాల తర్వాత
80 సంవత్సరాల సెక్యులర్ రాక్షస పాలన తర్వాత ఇవాళ నిలబడి కలబడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పంటే ఈ మూలాలలో రాముడు డిఎన్ఏ ఉంది, ఈ మూలాలలో శివాజీ డిఎన్ఏ ఉంది, ఈ మూలాలలో రాణా ప్రతాప్, భగత్ సింగ్, వీర సావర్కర్, అల్లూరి సీతారామరాజు డిఎన్ఏ ఉంది. గెలుపుని భరించే విజయం చేసే పోరాటమే ఇది. తగ్గే కరటం కాదు ఇది. ఉవ్వెత్తున ఎగిసిపడే హిందూ సింధు వీచికవై మధ్యందిన మార్తాండుని ప్రళయ రుద్ర గర్జనవై ముందుకు సాగే ఉద్యమం ఇది. మీరు ముందుకు తీసుకెళ్లవలసిన ఉద్యమం ఇది. పూరి జగన్నాథుడు వదలలాగినట్టు స్వయం ప్రతిపత్తి రథాన్ని ప్రతి హిందువు తాడుపట్టి ముందుకు తీసుకెళ్లాలి. దీనికి భారతదేశానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని కోరుకుందాం. కాబట్టి ఇక్కడ ఈ ముసాయిదా చట్టం తయారు చేసినప్పుడు విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినట్టు 1000 దేవాలయాలు, 5 రకాలైన దేవాలయాలు. ఒకటి రాజ్య సంస్థానాలు నిర్వహించే దేవాలయాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం వస్తుంది. రాజ్య సంస్థానాలు నిర్వహించే దేవాలయాలు ఒక శ్రేణి. రాజ్య సంస్థానాలు స్వతంత్రం వచ్చాక ప్రభుత్వానికి అప్పగించిన దేవాలయాలు 2వ శ్రేణి. ప్రభుత్వమే మన దగ్గర నుంచి లాక్కున్న దేవాలయాలు 3వ శ్రేణి. వంశ పారంపర్య ధర్మకర్తలు నేరుగా నిర్వహించుకునే దేవాలయాలు 4వ శ్రేణి. కొన్ని సొసైటీలు, ట్రస్టులు, కుటుంబాలు నిర్వహించుకునే ప్రైవేటు దేవాలయాలు 3వ శ్రేణి. ఆశ్రమాలు వగైరా. 5 రకాలైన దేవాలయ వ్యవస్థ మీద 27 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పరిశీలన చేసిన తర్వాత ఇందాక నేను మళ్ళీ పునఃస్మరణ చేసిన దుర్గాప్రసాదరావు గారికి ఎలాంటి మహనీయులు ఈ ముసాయిదా చట్టం కేంద్ర స్థాయిలో తయారు చేయడానికి సహకరించారని చెప్పాను. అలాంటి వారు ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసిన తర్వాత ఆ ముసాయిదా చట్టం యొక్క ప్రతిని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత హైందవ శంఖారావ సభ నిర్వహించాం. ప్రతి ఆంధ్రప్రదేశ్ ముసాయిదా చట్టం ఎలా ఉండాలి అన్న విషయంలో మనం యోచన చేశాము. దానికి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శుల్ని, మాజీ ఎండోమెంట్ సెక్రటరీని, కమిషనర్ని, హైకోర్టు రిటైర్డ్ జడ్జిల్ని, ధర్మాచార్యుల్ని, ధార్మిక సంస్థల నేతల్ని అనేక మందిని కలిసి వారందరితో చర్చించి అనేక దఫాల వాళ్ళతో కూర్చుని ఈ ముసాయిదా చట్టాన్ని తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ముసాయిదా చట్టము రాబోయే రోజుల్లో హిందూ సమాజాన్ని, దేవాలయాల్ని రక్షించుకోవడం కోసం, రక్షణ కవచంగా ఉండడం కోసం ఈ చట్టాన్ని మనం తయారు చేసుకున్నాం. ఇందులో ఈ చట్టం తయారైన తర్వాత కూడా ఈ ముసాయిదా ప్రతిని మళ్ళీ ముఖ్యమంత్రి వర్యుల వారికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి, కూటమిలో ఉన్న పార్టీ అధ్యక్షుడైనటువంటి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా నివేదించడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వివరాలు పరిశీలించే అవకాశం కోసమే ఈ జిల్లా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏముంది ఈ చట్టంలో, ఎలా తయారు చేశాం, అనేక రకాల అనుమానాలు ఉండొచ్చు. బ్రిటిష్ వాడికి దేశాన్ని పరిపాలించుకుంటారన్న అనుమానం వచ్చినట్టే మన దేవాలయాలు నిర్వహించుకుంటామనే అనుమానం కూడా మనకి రావచ్చు. మనకి రాకపోయినా మన ఆ విధంగా ప్రేరేపించవచ్చు కొన్ని శక్తులు. కాబట్టి అన్ని అంశాలు కూలంకషంగా ఆలోచన చేద్దాము. ఈ అవగాహన అందించడం కోసం జరిగే ప్రయత్నమే ఈ జిల్లా అవగాహన సదస్సు. ఇందులో ఈ కొత్త చట్టము దేవాదాయ ధర్మదాయ శాఖను ప్రారంభించారు. పాత చట్టం దేవాదాయాల్లో పోయి దేవ ఆదాయం, దేవ ఆదాయాలు కొబ్బరికాయ కొడితే డబ్బులు, చేరిస్తే డబ్బులు, పెడితే డబ్బులు. ఆదాయం ఎన్ని రకాలుగా సంపాదించాలో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా నేర్చుకున్నారు, మనందరినీ చక్కగా చూపించారు కూడా. కాబట్టి ఈ కొత్త చట్టము ఆ పేరుతో ఉండదు. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మరియు పారమార్థిక సంస్థానముల చట్టం అన్న పేరుతో ఉంటుంది. పరమార్థం లేదు, ఇక్కడ ఆదాయం ఉంది, ఇక్కడ పరమార్థం ఉంటుంది. కాబట్టి ఈ పేరుతో ఈ నూతన చట్టం అమల్లోకి రావడానికి ముసాయిదా తయారైంది. ఇందులో 3 భాగాలుగా ఉంటుంది ఈ నిర్వహణ ధార్మిక సంస్థలు. 1 రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, 2 జిల్లా స్థాయిలో ఉంటుంది, 3 ఆలయ స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నదాన్ని రాజ్య ధార్మిక పరిషత్ అంటారు, జిల్లా స్థాయిలో ఉన్నదాన్ని జిల్లా ధార్మిక పరిషత్ అంటారు, ఆలయ స్థాయిలో ఉన్నది ధర్మకర్తల సమితి అంటారు. 3 స్టేజీల్లో ఈ దేవాలయ వ్యవస్థ నిర్వహణ ఉంటుంది కొత్త చట్టంలో. నేను ఇప్పుడు కొత్త చట్టం గురించి మీ ముందు ఉంచుతున్నాను. కేంద్రానికి సంబంధం ఈ దేవాదాయ శాఖ రాష్ట్రాల పరిధిలో ఉండే అంశమే.
ఇక్కడ శాంతి భద్రతలు కేంద్రానికి సంబంధం లేదు. అందుకు తప్పితేనే రాష్ట్రపతి పాలన పేరుతో వస్తారు. దేవాలయం ఎలాగ రాష్ట్రపతి పరిధిలో ఉందో, శాంతి భద్రతలు ఎలా పరిధిలో ఉందో అలాగే వీళ్ళే నిర్వహించుకోవాలి. కాబట్టి ఇందులో రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి ఈ దేవాలయాలు, ధార్మిక సంస్థలు వీటిని నిర్వహించడము, వీటిని ప్రోత్సహించడము, వీటిని సమన్వయం చేసుకోవడము, వీటిని రక్షించుకోవడమే ఈ నూతన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవసరము. రాజ్య ధార్మిక పరిషత్ యొక్క లక్ష్యము ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పనులు చేయడము. దీంతో పాటుగా సేవా సంస్థలను కూడా నిర్వహించడం. ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఎండోమెంట్ శాఖ నిర్వహిస్తున్న దానికి ప్రత్యామ్నాయంగా ఈ రాజ్య ధార్మిక పరిషత్ పనిచేస్తుంది. ఇందులో ప్రభుత్వ జోక్యం అన్నది 0 ఉంటుంది. ఏ విధంగానూ ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నిర్వహించేటటువంటి హిందూ దేవాలయాలను నిర్వహించుకునే అత్యున్నతమైనటువంటి శాశ్వత వ్యవస్థ రాజ్య ధార్మిక పరిషత్. అయితే ఇందులో ఎవరుంటారు చెప్పంటే, ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. ఎవరు ఉంటారు 21 మంది సభ్యులు రాజ్య పరిషత్తులో, రాజ్య ధార్మిక పరిషత్తులో చెప్పంటే, ఒకరు వివిధ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు 9 మంది ఉంటారు. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. శైవము, వైష్ణవము, శాక్తేయము, గాఢపత్యము, శౌరము, దత్త సాంప్రదాయము, అచల సాంప్రదాయము, ఇలా అనేక సాంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయాల నుంచి 9 మంది పరమ పూజ్య స్వామీజీలు, మాతృమూర్తులు, మాతాజీలు వీరు ఈ 9 మందిలో ఉంటారు. తర్వాత సాంప్రదాయ ధార్మిక పద్ధతులు, ఆలయ చరిత్ర, వాస్తు, శిల్పం, కళలు, ఆగమం గురించి అవగాహన ఉన్నటువంటి, హిందూ శాస్త్రం వంటి రంగాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి 2 పండితులు ఉంటారు. ఈ పాటిగా 2 పండితుల పేరు మీ మనసులో వచ్చేసి ఉంటుంది. ఎవరో ఎలాంటి వాళ్ళు పండితులు మన ఆంధ్రప్రదేశ్ లో మీకు అర్థమైంది, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాస్తు తెలియదు, ఆగమం తెలియదు, ఆగమాగమం చేయడం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ట్రస్ట్ బోర్డులో ఉన్నారు. ఆ ట్రస్ట్ బోర్డులో మాత్రం దీనికి విభిన్నంగా ఈ అర్హతలు ఉన్న వాళ్ళకి 2 సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎంతమంది అయ్యారు? 9+2. తర్వాత సుప్రీంకోర్టు లేదా హైకోర్టు, వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కలిగిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, ఇక్కడ పుట్టి హైకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, లేదా వేరే హైకోర్టులో జడ్జి అయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ వాడు అయి ఉండాలి. కాబట్టి ఇటువంటి ఇక్కడ నేటివిటీ కలిగినటువంటి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి ఒక రిటైర్డ్ న్యాయమూర్తులు 2 ఉంటారు ఈ 21 మందిలో. ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ యొక్క సహకారం అవసరం కాబట్టి రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, ఐఆర్ఎస్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 2 ఉంటారు. మీకు ధర్మాన్ని వచ్చేస్తుంటుంది ఇప్పటికి, కాబట్టి అది కూడా చివరిలో నేను గుర్తు చేస్తాను. విశిష్ట వ్యాపారవేత్తలు, వ్యాపార రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యాపారవేత్తల నుంచి ఒక 2, పారిశ్రామికవేత్తల నుంచి, అంటే వ్యాపార పారిశ్రామికవేత్తలు ఈ రంగాల నుంచి 2 తీసుకుంటారు. వాటి నుంచి ఒకరిని, వీటి నుంచి ఒకటి. షెడ్యూల్ కులాల నుంచి ఒకరు, షెడ్యూల్ తెగల నుంచి ఒకరు కూడా ఉంటారు. సామాజిక సమన్వయం కోసం అందరినీ హిందూ ధర్మం ఈ దేవాలయ వ్యవస్థ. కాబట్టి ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్కొక్కరు. మాతా సమాజ నిర్మాత అని భావించే మనము మాతృ కావు కాబట్టి మాతృమూర్తుల నుంచి కూడా 2 సభ్యులుగా ఉంటారు. మొత్తం ఎంతమంది? 21 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా ఉన్నారంటే ఉండరు. కాబట్టి రాష్ట్రంలో మొట్టమొదటి రాజ్య ధార్మిక పరిషత్ ఏర్పడాలి. ఇది ఎవరు ఏర్పాటు చేయాలి? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న. 21 మందిని ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేయాలి అంటే దీనికోసం ఒక తాత్కాలిక కమిటీ నిర్ణయం చేసి ఆ కమిటీ 3 సభ్యులతో ఉంటుంది. ఆ 3 కలిపి ఈ రాజ్య ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒకసారి మరి అనుకుంటున్నాను, 21 మంది ప్రాక్టీసింగ్ హిందువులై ఉండాలి. మళ్ళీ మనం నేచురలైజర్ లో పనిచేసి బయటకు వచ్చిన నాస్తికులు చైర్మన్ అవడానికి అవకాశం లేదు. చక్కలో పిల్ల బయట పెట్టుకుంటే 3 వచ్చి చైర్మన్ గా పనిచేసే అవకాశం లేదు. చాలా స్పష్టంగా ప్రాక్టీసింగ్ హిందువులు మాత్రమే ఈ 21 మందిలో ఉండాలి. రిటైర్డ్ జడ్జి అయినా కానివ్వండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానివ్వండి, వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని అనుసరించి ఆచరించే వాళ్ళు అయితేనే ఇందులో రావడానికి అవకాశం. ఏ పరిస్థితుల్లోనూ నేను చదివిన దాంట్లో రాజకీయవేత్తలు ఎవరు లేదు కదా, ఇంకా ముందు కమిటీలో ఇంకా చాలా స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి 21 మందిలో ఏ ప్రజాప్రతినిధి కానీ పార్టీ లీడర్ కానీ ఉండరు.
కాబట్టి ఈ 21 మందిని ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు అంటే 3 కమిటీ. ఒకరు గవర్నరు, 2 ముఖ్యమంత్రి, 3 ప్రతిపక్ష నాయకుడు. చాలా ఆనందం కలిగింది. ప్రతిపక్ష నాయకుడు మొక్కల్లో ఆనందం వెలుగుస్తుంది అందరికి. ఏమిటి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారండి, కంగారు పడకండి. గవర్నర్ గారు హిందువు కాకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి కమిటీలో ఉంటారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రాక్టీసింగ్ హిందువులు కాకపోతే హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ జడ్జి పరిధిలో మెంబర్గా ఉంటారు. ముఖ్యమంత్రి గారు హిందువు కాదనుకోండి, ఆయన కేబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రి ఈ 3లో ఒకరిగా ఉంటారు. ప్రతిపక్ష నాయకుడే హిందువు కాదనుకోండి, నేను కాదనుకోండి, అప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షానికి సంబంధించిన వారు వారి సో ఏదావాత మొదటి ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేసి త్రిసభ్య కమిటీలో ఎవరు 5 ఉండరు. ఇక రెండో వాళ్ళు ఈ 21 మందిని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ మా ఎమ్మెల్యే ఉన్నారు ఇంకోటి ఉన్నారు సెలెక్ట్ చేయడానికి లేదు. ఈ 21 మందిని సెలెక్ట్ చేయాలి. అంటే త్రిసభ్య కమిటీ మారుతుంది ఎలక్షన్ లో చెప్తారు. అప్పటికి ఉన్న త్రిసభ్య కమిటీలో ముఖ్యమంత్రి ఎవరో, ఉప ముఖ్యమంత్రి ఎవరో, అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎవరో వాళ్ళు త్రిసభ్య కమిటీ. వీళ్ళు ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇక గవర్నమెంట్ కి కానీ, గవర్నర్ కు కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ, అసెంబ్లీకి కానీ ఏ విధమైనటువంటి అర్హత సంబంధము ఈ ధార్మిక పరిషత్తుతో ఉండదు. అయిపోయింది ఒక్కసారి ఏర్పాటు చేయడంతో. మీరు ఇది కరెక్ట్ అని మీకు అనుమానం రావడానికి ఉదాహరణ చెబుతున్నాను. అయోధ్య రామాలయానికి సంబంధించిన ట్రస్ట్ ని ఎవరు అనౌన్స్ చేశారండి? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి దాంతో హక్కు లేదు. వేలు పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కానీ హక్కు లేదు. అందులో ఏదైనా ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఆ ట్రస్ట్ వాళ్ళు నిర్ణయించుకుంటాం. ఉదాహరణకి కామేష్ చౌపాల్ గారు దివంగతులు అయ్యారు ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్. ట్రస్టే మళ్ళీ కొంతమంది ఎన్నుకుని మళ్ళీ అందరూ నియుక్తి చేసుకుంది. ఇక ప్రభుత్వానికి పత్రం లేదు. అలాగే ఇది కూడా ఒక్కసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇక ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదు. ఈ 3 ఆ కమిటీ ధార్మిక పరిషత్ని అనౌన్స్ చేయడంతో వీళ్ళ పాత్ర అయిపోయింది. అక్కడి నుంచి పూర్తిగా ఈ కమిటీ హ్యాండ్ఓవర్లోకి వచ్చేస్తుంది దేవాలయ వ్యవస్థ. మళ్ళీ ఇంకొక అనుమానం రావచ్చు, ఈయనకి రావచ్చు, మా వెంకటేశ్వర పరిస్థితి ఏమిటి? కార్యదర్శి గారు, ఈ చట్టము కేవలము దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. మఠాల జోలికి వెళ్ళదు, ఆశ్రమాల జోలికి వెళ్ళదు, ఆలయ బంధువులు నిర్వహించుకునే వాస్తవీయ ఆలయాల జోలికి వెళ్ళదు. అలాగే ట్రస్టులు, సొసైటీలు, కుటుంబాలు, వంశపరంగా ధర్మకర్తలు నిర్వహించుకునే దేవాలయాల జోలికి వెళ్ళదు. ఇందాక మా ప్రసాదరాజు గారు చెప్పినట్టు ప్రసాదరాజు గారు 28,000 దేవాలయాలు మగ్గిపోతున్నాయి చూడండి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చేతిలో. వాటికే ఈ చట్టం వర్తిస్తుంది. భవిష్యత్తులో దేవాలయాలు హిందూ సమాజంగా నిర్వహించుకోవాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలని మనం కోరుకోవాలా. శక్తివంతంగా హిందూ సమాజం నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పుస్తకాలలో నిర్వహించుకున్న దేవాలయాలు ఉన్నాయి చూడండి. ఒక మాట చెప్పిన 10 దేవాలయాల గురించి చెప్పలేదు. అందులో 6 దేవాలయాల్లో సమాధులు ఉన్నాయి కాబట్టి ఎండోమెంట్ సాగు వెళ్ళలేదు. రాఘవేంద్ర టెంపుల్లో 5 ఉంది, సత్యసాయి టెంపుల్లో 8 ఉంది, గోదావరి వెంకటేశ్వర టెంపుల్లో 5 ఉంది, కాశీనాథ క్షేత్రంలో 10 ఉంది కాబట్టి వెళ్ళలేదు. అక్కడ 3 సభలు కూడా సమాధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ తీసేస్తే ఈ పనికి వెళ్ళిపోయారు. మీ ప్రశ్న సమాధానం చివరిలో చెప్పారు. ఇప్పుడు 6 సంవత్సరాలకి ఇది ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ధార్మిక పరిషత్తు 2 సంవత్సరాల తర్వాత 1/3% రిజైన్ చేసేయాలి. కాబట్టి అధికారం వచ్చిన తర్వాత రిజైన్ చేయడానికి కూడా బాధపడతారేమో. అవకాశం లేకుండా డ్రా తీసి డ్రాలో 1/3 పేర్లు ఎవరు వస్తే వాళ్ళని 2 సంవత్సరాల తర్వాత తీసేస్తారు. ఎందుకైనా ఎక్కడైనా ఈ ధార్మిక పరిషత్తులు ఏర్పాటు చేసిన ఈ 3 మెన్ కమిటీలో వాళ్ళ మంది మాగదులు ఎవరైనా ఇందులోకి వస్తే వాళ్ళకు కూడా శుద్ధైపోయినట్టు 2 సంవత్సరాలు. అక్కడ కూడా ఒక హద్దులు పెట్టారు. అది అయిన తర్వాత 4వ సంవత్సరం 1/3 మళ్ళీ రాజీనామా చేయాలి. మిగిలిన వాళ్ళు అయిపోయిన తర్వాత 6 సంవత్సరం పూర్తిగా 1/3 వెళ్ళిపోతారు. కాబట్టి 6 సంవత్సరాలకు మొదటి ధార్మిక పరిషత్ ఖాళీ అయిపోతుంది. 1/3 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుంటే 7 మంది ఈ ధార్మిక పరిషత్ 7 మందిని వేసుకుంటారు ప్రభుత్వం అయితే. 4 సంవత్సరాల తర్వాత మరో 7 వెళ్ళిపోతారు డ్రాలో. వాళ్ళని కూడా ధార్మిక పరిషత్ వేసుకుంటుంది. 6 సంవత్సరాలు అయితే మిగిలిన 7 వెళ్ళిపోతారు. వాళ్ళని ధార్మిక పరిషత్ వేసుకుంటుంది. ఆ తర్వాత నుంచి ధార్మిక పరిషత్ 6 సంవత్సరాలు ఉంటుంది. ఇక డ్రా ఉండదు, 2 సంవత్సరాలకు రాజీనామా ఉండదు. కానీ 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా ధార్మిక పరిషత్తు మొదటి 2 సంవత్సరాల్లో 7 రిటైర్ అయిపోతే కొత్తగా 7 వస్తారు కదా, వాళ్ళు 6 సంవత్సరాలు ఉంటారు.
మళ్ళీ 4వ సంవత్సరంలో ఒక 7 రిటైర్ అయిపోతారు. వాళ్ళు 4 సంవత్సరాలు వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ 6 సంవత్సరాలు ఉంటారు. 6వ సంవత్సరంలో వెళ్ళిపోయిన 7 అలా అక్కడి నుంచి ఏంటంటే ఎవ్రీ 2 ఇయర్స్ 7 రిటైర్ అయిపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళల్లో 6 సంవత్సరాలు ఉంటారు, రాజ్యసభ లాగా. ప్రస్తుతం మాత్రం 2 సంవత్సరాలు. అంటే టోటల్ కమిటీ ఒకేసారి రిటైర్ అయిపోయి కొత్తగా రావటం కాదు, 1/3 2 ఇయర్స్ ఒకసారి మారుతుంది. ఇప్పుడు పాత కమిటీ మొత్తం అయిపోయి కొత్త కమిటీ వస్తే ఆయన ఏం చేస్తారు, ఏం తెలియదు, ఏం చేయాలో ఆయన తెలియదు. ఈ పరిస్థితి ఉండదు. కనెక్టివిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆరోగ్య పరిషత్తులో. ఈ విధంగా ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ ఒకరు చైర్మన్ గా, ఒకరు వైస్ చైర్మన్ గా ఉంటారు ఈ ఆరోగ్య పరిషత్తులో. ఇక్కడ రెండవ ప్రశ్న వస్తుంది, ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీని నిర్ణయాల పరిష్కారం ఎలా చేస్తారు? శాస్త్రము, సాంప్రదాయము మరియు దేవాలయాల పనితీరు, ప్రావీణ్యం ఈ ఉన్నటువంటి ఒక న్యాయాధికార సమితి ప్యానల్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఈ వివాద పరిష్కారం చేస్తారు. ఆ ప్యానల్ ట్రిబ్యునల్. కాబట్టి ఆగమ సంబంధ సమస్యలు వచ్చాయనుకోండి, ఆగమ సమస్యలు వచ్చినప్పుడు ఏ 2 ఆగమాల మధ్యలో సమస్య వచ్చిందనమాట. ఆల్రెడీ పెద్దపతిలో వచ్చింది. అది వైఖానస ఆగమమా, పాంచరాత్ర ఆగమమా అని చెప్పి అక్కడ గొడవ జరిగినప్పుడు అక్కడ పండిత పరిషత్తులు ఏర్పాటు చేశారు. దాని ద్వారా వైఖానసమే దేవాలయం పెట్టినప్పటి నుంచి అదే నడుస్తుందని తీర్మానం చేశారు. అయిపోయింది, సమస్య పరిష్కారమే. అలా ఇక్కడ ఏదైనా ఆగమ సమస్య వస్తే ఏమిటి అని చెప్పంటే, ఏ 2 ఆగమాల మధ్యలో సమస్య వచ్చిందో ఆయా ఆగమాలకు సంబంధించిన 2 పండితులు ప్లస్ ఒక న్యాయమూర్తి అందులో ఉంటారు, న్యాయాధికారి. వాళ్ళు దీని మీద చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయం చేస్తారు. ఈ నిర్ణయం వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు చేసిన ఆ నిర్ణయం వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు నేరుగా అయిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, నేను భూమిని ఆక్రమిస్తాను చెప్పారు. జగన్పేటలో జరిగిన సంఘటన, ఆక్రమించిన తర్వాత మీరు ఖాళీ చేయమంటారు. నేను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాను, లోపల కోర్టుకు వెళ్ళి అవదు, జిల్లా కోర్టుకు వెళ్తాం, అదో 10 సంవత్సరాలు, హైకోర్టుకు వెళ్తాం, అదో 10 సంవత్సరాలు, సుప్రీంకోర్టుకు వెళ్తాం, అదో 10 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు భూమి నా చేతిలో ఉందా, దేవాలయ చేతిలో ఉందా? ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. ఇక మధ్యలో ఏ కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా పకడ్బందీగా న్యాయ సంబంధమైనటువంటి చర్యలకు కూడా ఇందులో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇకపోతే న్యాయాధికారి తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అది నచ్చకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇక్కడ ఇంకొక విషయము, రాజ్యధార్మిక పరిషత్తు ఒకటి సెక్రటరీగా పెట్టుకుంటుంది. ఈ సెక్రటరీ ఎవరుంటారంటే రిటైర్డ్ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను, ఐఆర్ఎస్ గాను రిటైర్ అయిన సాధ్యమైనప్పటికీ ఐఏఎస్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళని ప్రాక్టీసింగ్ హిందువులైన వీళ్ళని రాజ్యధార్మిక పరిషత్ పెట్టుకుంటుంది. వీళ్ళు ప్రభుత్వంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు. రిటైర్ అయిపోయిన ప్రభుత్వంతో సంబంధం లేదు, జీతం ప్రభుత్వం ఆజ్ఞ ప్రకారం వీళ్ళు పనిచేయగల. ధార్మిక పరిషత్ ఆజ్ఞ ప్రకారం అనుభవాలు తీసుకుంటాం మనం. ఆ విధంగా వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు సంస్థాగతమైన కరస్పాండెన్స్ అంతా వీళ్ళు చూస్తారు. కాబట్టి ధార్మిక పరిషత్తుకి చేదోడు వాదుడుగా కరస్పాండెన్స్ అంతా వీళ్ళు చేస్తారు. ఇకపోతే దేవాలయ భూములు ఆక్రమించిన లేదా స్వాధీనం చేసుకున్న ఎవరైనా దీనికి ప్రభుత్వ సహకారం కూడా అవసరము, అధికారులతో సమన్వయం అవసరం. కాబట్టి రిటైర్డ్ అధికారిగా ఈయనని మనం సెక్రటరీగా నియమించుకుంటాం. కాబట్టి దీనికి అది ఉపయోగపడుతుంది. పదవీ విరమణ చేసి ఆచరణాత్మకమైన హిందువుగా ఉన్న వాళ్ళని మాత్రమే సెక్రటరీగా తీసుకుంటాం. మరికొంతమందిని గ్రేడ్ 1 ఆఫీసర్ని, మరికొంతమందిని ఐఏఎస్ రిటైర్డ్ ని, ఇట్లాంటి వాళ్ళని జాయింట్ కలెక్టర్గా చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకుని మనం డీసీలు గాను, ఏసీలు గాను ఆ వ్యవస్థ ఉంటుంది. కానీ అదంతా మన రాజ్యధార్మిక పరిషత్ ఉద్యోగులతోనే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి లింక్ ఉండదు. కాబట్టి మనమే నిర్వహించుకుంటాము. ఇది కూడా దీంట్లో ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఆలయాలు కానీ, ధార్మిక సంస్థలు కానీ, బృందావనాలు కానీ, ఇందాక రాఘవేంద్ర స్వామి అట్లాంటి బృందావన ఆలయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ధార్మిక పరిషత్తులోకి వస్తాయే తప్ప వ్యక్తిగతంగా నిర్వహించుకునే వేట్ల జోలికి ఈ ధార్మిక పరిషత్తు వెళ్ళదు. ఇకపోతే రెండో విషయం, ఆలయాలకి వచ్చే ఆదాయాన్ని, హుండీలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దక్షిణలో అంటున్నాం. కాబట్టి దీన్ని ధర్మాదాయం అని పిలుస్తారు. ధర్మం కోసం వచ్చినటువంటి ఆదాయం దాని ధర్మానికే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ ఉద్దేశంతో దీన్ని ఆదాయం, ఆలయానికి వచ్చే ఏ ఆదాయాన్నైనా సరే ధర్మాదాయం అని పిలుస్తారు. 10 లక్షలకు మించి ఏ దేవాలయానికైనా ఆదాయం వస్తే వాళ్ళు ఆడిట్ చేయించినటువంటి ఆడిట్ రిపోర్టు రాజ్య ధార్మిక పరిషత్తుకి ప్రతి సంవత్సరం ఇవ్వాలి, పారదర్శకత కోసం. ఇది కూడా దాంట్లో నిర్ణయించడం జరిగింది. అలాగే రాజ్య ధార్మిక పరిషత్ ఏర్పడిన తర్వాత కొత్త సభ్యుల నియామకం, ఖాళీలు భర్తీ. ఈ జిల్లా ధార్మిక పరిషత్తులో ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా ధార్మిక పరిషత్తుని రాజ్య ధార్మిక పరిషత్తు నియుక్తి చేస్తుంది.
ఆ జిల్లాలకు సంబంధించిన ధార్మిక పరిషత్. ఇది నియుక్తి చేసినప్పుడు ఇందులో కూడా సమాజంలోని అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆ విధంగా యోజన చేయడం జరుగుతుంది. ఇందులో 4 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది జిల్లా ధార్మిక పరిషత్. రాజ్య ధార్మిక పరిషత్ ఎన్ని సంవత్సరాలండి? జిల్లా ధార్మిక పరిషత్ ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 9 మంది ఉంటారు సభ్యులు. ఈ 9 మందిని ఏ శ్రేణి నుంచి తీసుకుంటారు అని చెప్పంటే, ఒకరు జిల్లా స్థాయిలో రిటైర్డ్ అయినటువంటి జిల్లా స్థాయి అధికారి, జిల్లా కలెక్టర్ గా కావచ్చు, జిల్లా జాయింట్ కలెక్టర్ కావచ్చు, అట్లా జిల్లా స్థాయిలో రిటైర్ అయినటువంటి పదవి విరమణ చేసినటువంటి ప్రాక్టీసింగ్ హిందూ అంటే ఆచరణాత్మక హిందువుని పదవి విరమణ చేసిన వారిని తీసుకుంటారు. ఇద్దరిని శాస్త్ర పాండిత్యం ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వేదాలు లేకపోతే ఆగమాలకు సంబంధించిన ప్రావీణ్యం ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసుకుంటారు ఇద్దరిని. అర్చక విభాగం నుంచి కూడా జిల్లా ధార్మిక పరిషత్తులో ఒకరు ఉంటారు. ఇంతవరకు అర్చకులు బాణి వినిపించడానికి అవకాశం లేకుండా పోతున్నది. ఎవరైనా మాట్లాడితే బెదరగొడుతున్నారు. ఆ దేవాలయంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అర్చకుడు, ఆయన ముందు 60 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు 100 సంవత్సరాల నుంచి ఆలయంలో పనిచేస్తున్న సంతకం పెట్టడము ఇవ్వాలి. అలా భయం పెట్టి వాళ్ళని మాట్లాడకుండా చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి దీనికి తెరదించడం కోసం జిల్లా ధార్మిక పరిషత్తులో అర్చక సంఘం నుంచి ఒకళ్ళు ప్రతినిధులుగా ఉంటారు. వ్యాపార పారిశ్రామిక రంగం నుంచి ఒక్కొక్కరు ఉంటారు ఈ జిల్లా ధార్మిక పరిషత్తులో. ఎస్సీ సామాజిక వర్గాల నుంచి, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. కాబట్టి మహిళల నుంచి కూడా ఒకరు ఉంటారు. ఇందులో యువకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 9 మందితో జిల్లా ధార్మిక పరిషత్ ఉంటుంది. దీన్ని ఎవరు నియుక్తి చేస్తారండి? రాజ్య ధార్మిక పరిషత్ నియుక్తి చేస్తుంది. 4 సంవత్సరాల వీళ్ళు బాధ్యతలు ఉంటారు. వీరిలో కూడా ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక సెక్రటరీ నియుక్తి చేసుకుంటారు ఈ పనులు చూడటం కోసం. ఇందాక నేను చెప్పాను కదా, జిల్లా స్థాయి అధికారి అయి ఉండాలి వాడు. ఆ సెక్రటరీ కూడా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి అయి ఉండాలి. వారిని నియుక్తి చేసుకుంటారు. ఇక 3వ శ్రేణి ఏమిటండి? ఇందులో ఎక్కడ ప్రభుత్వం ప్రమేయం లేదు కదా జిల్లా ధార్మిక పరిషత్తులో. 3వది దేవాలయ స్థాయి. కాబట్టి దేవాలయ స్థాయి ఆలయ స్థాయిలోనే ఉంటుంది. దాన్ని ధర్మకర్తల సమితి అంటారు. పాలక మండలంలో పిలవరు. ఎవరిని పాలించడానికి ఆ ధర్మకర్తల సమితి. ఇది ఆ దేవాలయం పరిసరంలో ఉన్న వాళ్ళతోనే ఉంటుంది ఈ ధర్మకర్తల సమితి. కాబట్టి దేవాలయం ఉన్నదేమో గొల్లపూడిలోను, దీనిలో మెంబర్ ఏమో హైదరాబాద్ అయినా, లేకపోతే చెన్నై, కర్ణాటక, ఢిల్లీ అయినా, అంబానీ కుటుంబము, లేకపోతే ఇంకో కుటుంబము, ఇలా ఉండదు. ఆ దేవాలయం కేంద్రంగా ఉన్న వాడికి దేవాలయానికి పక్కకి సంబంధం లేదు. ఆ విధంగా స్థానిక దేవాలయానికి స్థానిక నేతృత్వం వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యవస్థ. కాబట్టి ఇందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో స్థానిక పరిసరాలకు సంబంధించిన వాళ్ళు 2, కళలు సాహిత్య రంగానికి సంబంధించి నిష్ణాతులైనటువంటి వ్యక్తి ఒకరు, ఒక వేద పండితుడు ఉంటాడు దేవాలయం యొక్క కమిటీలో, ఒక ఆగమ పండితుడు ఉంటాడు. అసలు దేవాలయ నిర్వహణకి వైదికాన్ని సంబంధం లేకుండా చేసి పడేశారు. అందరూ రాజకీయ నాయకులే, అందరూ చోట మాట లీడర్లే. కాబట్టి ఎమ్మెల్యే వచ్చాడు బ్యానర్లు కట్టి ప్రతివాడు దేవాలయ కమిటీలో మెంబరే. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థ వాడు చెప్పు తీసుకుని వెళ్ళాలి దేవాలయం కూడా ఈవోగా చెప్పాలి. వాడికి గొప్ప చెప్పులు వేసుకుని రాకూడదు. ఈ పరిస్థితిలో ఉన్నవాడు దేవాలయ కమిటీలో ఇక ఉండరు. కాబట్టి వేద పండితులు, ఆగమ పండితులు, వేద పండితుల నుంచి ఒకడు, ఆగమ పండితుల నుంచి ఒకడు ఆలయంలో ఉంటారు. హిందూ ధర్మంపై అవగాహన ప్రావీణ్యం ఉన్న ఒక ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు. ఎందుకంటే ఈ హిందూ సమాజానికి మూలంగా ఉన్నటువంటి 4 స్తంభాలు అర్చకులు, పురోహితులు, ధర్మాచార్యులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు. కాబట్టి ఇవి ఎప్పుడైతే బలహీనపడ్డాయో హిందూ ధర్మం బలహీనపడింది. కాబట్టి ఉపాధ్యాయుల నుంచి కూడా ప్రాక్టీసింగ్ హిందువు ఒకరు తప్పనిసరిగా ఉంటారు. రాబోయే తరం పిల్లలకి దేవాలయాన్ని అనుసంధానం చేసే బాధ్యతనే అసలు సేవను ఉపయోగించుకుంటాము. కాబట్టి ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా ఇందులో ఒక ప్రతినిధిగా ఉంటారు. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఎందుకంటే మనందరినీ ఈ దేవాలయ వ్యవస్థ, మనందరినీ ఈ ధర్మం అనే భావన నిర్మాణం చేయడం కోసం. అలాగే 2 మహిళల నుంచి కూడా సభ్యులుగా ఉంటారు ఆలయ కమిటీలో. కాబట్టి ఇందులో వాళ్ళ దేవాలయాన్ని అత్యున్నతమైన స్థాయిలో నిర్వహించుకోవడం కోసం మీ వెంకటేశ్వర స్వామి గుడి విషయంలో మీ కమిటీకి ఎంత స్వేచ్ఛ ఉందో అంత స్వేచ్ఛ ఆలయ నిర్వహించుకునేటువంటి సమితికి ఉంటుంది, ఈ ధర్మకర్తల సమితికి. కాబట్టి రాజకీయమైనటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు అవకాశమే ఉండదు. కాబట్టి ఆలోచించాలి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. ఈ ముసాయిదా చట్టంలో హిందూ ప్రయోజనాల కోసం, దేవాలయాల కోసం మూల నిధిని ఏర్పాటు చేస్తారు.
దీన్ని హిందూ సార్వజనిక దత్తనిధి అని పిలుస్తారు. ఆ దేవాలయంలో ఒక వచ్చి కూర్చోబెట్టి ఒక హరికథ చెప్పిస్తారు, అయిపోయిందంట. సమాజాన్ని లింక్ చేయడం లేదు దేవాలయం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందూ సార్వజనిక దత్తనిధి పేరుతో ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. ఇది మూల నిధి దేవాలయాల నిర్వహణకి. ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఆదాయం ఉన్న దేవాలయాలు, ధార్మిక సంస్థలు ఈ నిధికి కొంత విరాళం అందించవచ్చు. ఆదాయంగా అందించాలి కూడా. ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు ఎన్ఆర్ఐలు వాళ్ళ ఆలయాన్ని రక్షించుకోవడం కోసం, నిర్వహణ చేసుకోవడం కోసం వాళ్ళ సహకారం ఇవ్వచ్చు. సిఎస్ఆర్ ఫండ్ కూడా తీసుకోవచ్చు దేవాలయం కోసం. ఆ విధమైనటువంటి ఏర్పాటు కూడా ఉంటుంది. ఇతర దేవతలు కూడా ఈ మూల నిధికి విరాళాలు అందించవచ్చు. అత్యంత పారదర్శకంగా ఈ మూల నిధికి సంబంధించిన నిర్వహణ ఉంటుంది. ఈ మూల నిధిని దేనికి ఉపయోగిస్తారు? హిందూ ధర్మ ప్రచారం కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు దేవాలయం నుంచి ఏమైనా ప్రచారం జరుగుతుందండి? ఒక్క రథం తిరుగుతుందో ఏ దేవాలయం మీద? ఒక కళ్యాణము, కుంకుమ పూజ ఎక్కడైనా జరగడం చూసామంటే అమ్మవారిది అయ్యవారి రథం తిరుగుతుందా? కాబట్టి ఈ పరిస్థితి మారాలి. మనం వెళ్ళడం చోట కొబ్బరి నూనె సీసాలు వెళ్తున్నాయి. మన స్వామి యొక్క తీర్థం వెళ్ళడం లేదు, కొబ్బరి నూనె వెళ్తుంది. కాబట్టి కొబ్బరి నూనె సీసాల యొక్క మార్కెట్ లో వినియోగాన్ని తగ్గించడం కోసమైనా సరే మన ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి హిందూ ధర్మ ప్రచారం కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. దీంతో పాటు జీర్ణమవుతున్న దేవాలయాన్ని పునరుద్ధరించడం కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. అలాగే ఉపేక్షిత వాళ్ళలో దేవాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. ఇతర ధార్మికమైన ప్రయోజనాల కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. సేవా సంస్థల నిర్వహణ కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. సేవా సంస్థల్లో ఉద్యోగులు, ప్రయోజనం పొందేవాళ్ళు వాళ్ళందరూ కూడా హిందూ సమాజమే కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సేవా సంస్థల నిర్వహణ కోసం కూడా ఈ మూల నిధిని ఉపయోగిస్తారు. ఈ మూల నిధి పేరే హిందూ సార్వజనిక దత్తనిధి. ఇది ఈ రకంగా స్థూలంగా ముసాయిదా చట్టం తయారు చేయడం జరిగింది. ఇందాక వారు చెప్పారు అందులో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నది. దీని నియమ నిబంధనలన్నీ కూడా చట్టం ఆమోదమైన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి యోజన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీ చేతుల్లో కరదీపికలు ఉన్నాయి. అసలు దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఎందుకు అవసరము, దీనికోసం మనం ఏది నష్టపోతున్నాము, ఇది జరగకపోవడం వల్ల ఈ ముసాయిదా చట్టంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, దాంతో పాటుగా హిందువులే నిర్వహించుకుంటున్నటువంటి దేవాలయాలు నిర్వహించుకోలేదన్న దానికి సమాధానం చెప్పడం కోసం మనం వైభవంగా నిర్వహించుకుంటున్న దేవాలయాలు ఏమున్నాయి. అనేక సందర్భాల్లో కోర్టులు హిందూ సమాజానికి దేవాలయానికి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పులు, ముఖ్యమైన కొన్ని తీర్పులు కూడా మీకు ఇచ్చిన కరదీపికలో ముద్రించడం జరిగింది. కాబట్టి ఇది సాధించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈ అవగాహన సదస్సులు జరుగుతున్నాయి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో. దీని తర్వాత మండల స్థాయిలో అంటే ప్రఖండ మండలం ఆ స్థాయిలో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తాము. దీని యొక్క సమాచారం అంతా గ్రామ స్థాయి వరకు చర్చ జరిగేలా చేస్తాం. హిందూ సమాజానికి తెలియవలసినటువంటి అవసరాన్ని ఈ విషయంలో మనం సమాజానికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాం కాబట్టి మనం గ్రామ స్థాయి వరకు దీన్ని చర్చ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రతి హిందువు నోట మన దీక్ష చివరి ఘట్టంలో నేను మీ ముందుంచాలనుకున్న అంశం ఏమిటి అని చెప్పంటే, ఇన్ని జరిగినా ఇంకా మనకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి. మనం యక్షుడి యొక్క వారసులం. మనం ఎన్ని ప్రశ్నలు వేసినా ఓ ప్రశ్న వేసి యక్షుడు మన నియమే అంటే ఆయన నియమే మంది. కాబట్టి చాలా అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాలు మనమే తుమ్ముకుని మనమే శ్రీరామ రక్షణ అనుకుందాం, సమయం కలిసి వస్తుంది. కాబట్టి మించుమించులో మీకు వచ్చే అనుమానాలన్నీ నేనే ప్రశ్న వేస్తూ నేనే సమాధానం చెబుతున్నాను. ఇది కాని ప్రశ్న ఉంటే మీరు చివరిలో చూడరు. మొదటి సందేహము, హిందూ సమాజానికి దేవాలయాలు నిర్వహించుకునే సమాధించింది, దేవాలయాలకు ఆస్తులు ఇచ్చింది, నిర్వహణ చేసింది, పోరాటం చేసి విదేశీయులు కొల్లగొడుతుంటే కూలగొడుతుంటే రక్షించుకుంది, నిర్వహణ చేసుకోలేదా? ఇదే మన సమాధానం. ఇంతకన్నా ఉన్నతమైన స్థితిలో నిర్వహణ చేసుకోగలము. రెండవ ప్రశ్న, వేల సంవత్సరాలుగా దేవాలయాలను నిర్వహించిన చరిత్ర మనకుంది, ఒకసారి ఆలోచించి చూస్తున్నాం. కాబట్టి రెండవ ప్రశ్న ఏంటంటే, కొత్త చట్టంలో రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి? పెళ్లిలో ముత్తైదు పాత్ర, అప్పడాలు వారే పెడతారు, గుడియాలు వారే వేస్తారు, ఇటువంటి వారే చేస్తారు, మండపంలోకి వచ్చే అవకాశం లేదు, దేవాలయాలకు జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ముత్తైదు పాత్ర చక్కగా ఆ ముత్తైదు కాదు ఆ పాత్ర ఏంటంటే కోపం వస్తుందేమో ఆ పాత్ర ఇస్తాము, చక్కగా ఎక్కడ రాజకీయ నాయకులు జోక్యం లేకుండా జాగ్రత్త తీసుకుంటాము. ఈ FPAC ఉంటుంది బ్రాకెట్ లో, అంటే ఫుల్ ఎడిషనల్ అంటే వాస్తవమైన ఛార్జ్ చేయడానికి లేదు, అర్హత లేదు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, ప్రత్యేకంగా నియమించే రికార్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి. అంటే ఖాళీ లేదు, ప్రభుత్వానికి అవసరం లేదు.
అధికారుల పాత్ర ఎక్కడా ఉండదు. ఆ నలుగురు ఎవరని చెప్పమంటున్నారు కాబట్టి 21 మంది ఉన్నారు ధార్మిక పరిషత్తులో. హిందూ సమాజము ప్రభుత్వానికి దేవాలయ నిర్వహణలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, తీసుకోవాల్సిన చర్యలు కానీ, సలహాలు సూచనలు చెప్పడం కోసం చట్టంలో ధార్మిక పరిషత్తు నిర్ణయించారు. ఆ 21 మంది ధార్మిక పరిషత్తు సభ్యుల యొక్క సలహాలతో పరిపాలన జరగాలి ఎండోమెంట్ శాఖ. కానీ ఒకవేళ ఇక్కడ కాలపరిమితి పూర్తయితే నూతన కమిటీ వచ్చే వరకు నలుగురు సభ్యులకు అర్హత కమిటీ, మన ఇందాక చెప్పినట్టు 3 కమిటీ అర్హత కమిటీ వేసి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలని. ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయడం మా 3 వేశారు కాబట్టి మేము 3 కంటిన్యూ అయిపోతాం. 12 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయారు అనుకోండి, ఎలా ఉంటుందో ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. 12 సంవత్సరాల క్రితం అర్హత కమిటీ వేస్తే వాళ్ళు ధార్మిక పరిషత్తు 20 మంది వెళ్ళారా? ఈ నలుగురే మన ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రులు, మన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మన ఎండోమెంట్ కమిషనర్, టిటిడి ఈఓ, ఈ నలుగురే మనకు దింపు మొక్కు అన్ని హిందూ సమాజం. కానీ వీళ్ళు ఏ నిర్ణయం చేస్తారు మనం ఓంకారం చెప్పాలి. మేము ఏమంటే ఇవాళ మాకు అర్జెంట్ గా అవసరమైందంటే ఒక 350 ఎకరాల భూమి డేటా సెంటర్ ఇచ్చేస్తున్నాము, ఇచ్చేయండి. మేము పెద్ద కంపెనీకి ఇచ్చేస్తున్నాం, ఇచ్చేయండి. కానీ మాకు అర్జెంట్ గా మా ఎమ్మెల్యే క్రికెట్ స్టేడియం కావాలని కోరుకున్నారో ఇచ్చేయండి. మేము అర్జెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఇందాక నాకు ఒక ఈ సమస్య జరుగుతుందని ఒక ముఖ్యమైన కార్యకర్త నాకు ఒక సమాచారం పంపించారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. అంతర్వేది దేవాలయానికి సంబంధించి 3 సంవత్సరాలకు ఒకసారి వేలంపాటు పెట్టకుండా దశాబ్దాల పాటు కౌలుదారులను కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం అడ్వాన్స్ లీజు వసూలు చేయాల్సినట్టుగా దశాబ్దాల లీజు తీసుకోకుండా 18 సంవత్సరాల లీజు పెండింగ్లో ఉన్న కౌలుదారులు కొనసాగుతున్నారు. 2003 నుంచి ధాన్యం లెక్క లీజు కాకుండా నగదు రూపంలో లీజు నిర్ణయం చేయాల్సి ఉండగా ధాన్యం రూపంలో వసూలు చేస్తున్నారు. హిందువుల కార్యక్రమానికి దేవస్థానం భూములు ఇవ్వకూడదు, కానీ మరియమ్మ లీజు ఆ దేవాలయ భూములు. ఇలా ఉంటుంది అధికారుల పాత్ర. కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలా మన దేవాలయ వ్యవస్థలో అక్కర్లేదా? ఆమె చేద్దామండి. ఇలాగే అనుకున్నాడు శివుడు, ఒక వరం ఇచ్చారు, వాడు వచ్చి ఆయన ఎత్తునే చేయగలరు. కాబట్టి అధికారుల పాత్ర ఏమీ ఉండదు. ఇక వంశపారంపర్య ధర్మకర్తల పాత్ర ఏమిటి? దేవాలయాలు వాళ్ళే నిర్వహించుకుంటారు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వంశపారంపర్య ధర్మకర్తలు దానికి ఆస్తులు ఇచ్చారు కాబట్టి పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది, కమిటీ ఉంటుంది. కాబట్టి నిర్వహణ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ధార్మిక పరిషత్ యొక్క సహకారం తీసుకోవచ్చు. కాబట్టి అది మాదిగా దేవాలయం వదిలిపెట్టింది. దాకా ఈ దేవాలయంలో ఏ దేవాలయం సమస్య వచ్చినా దాన్ని ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళ నిర్వహణ మళ్ళీ వదిలేస్తారు, దాంట్లో జోక్యం చేసుకోరు. ఆ విధంగా వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో దేవాలయానికి ఏ విధమైన డోకా లేదు. తర్వాత కుటుంబం నిర్వహించుకునే ఆలయాల పరిస్థితి. ఒక కుటుంబం దేవాలయం కడుతుంది. ఉదాహరణకి విజయనగరం మీరు ఎప్పుడైనా వెళితే రామనారాయణ అని ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? ఎందుకంటే నేను విజృంభింగ్ చేశాను. కాబట్టి రామనారాయణ అనే ఒక కుటుంబం కట్టింది. ఆ కుటుంబం ఆ దేవాలయం కట్టింది కాబట్టి వాళ్ళే నిర్వహించుకుంటారు దాన్ని ఇబ్బంది లేకుండా. కాబట్టి దాంట్లో ఏదైనా సమస్య వస్తే మాత్రం రాజ్యధార్మిక పరిషత్తు సహకరిస్తుంది, పరిష్కరిస్తుంది. కానీ కుటుంబ నిర్వహణ ఉన్నది వాళ్ళే చూసుకుంటారు, కానీ రాజ్యధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసుకోరు. మఠాలు, ఆశ్రమాలు, పీఠాలు ఇవి దేవాలయాలు నిర్వహిస్తున్నాయి. మాతాజీ కూడా గొప్ప దేవాలయం. ముందు నుంచి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తాడు, దాని దర్శనం చేసుకుంటుంటే ఆయన వెనకాల ఒక అర్థం ఉంటుంది. ఇక్కడే నుంచి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని అర్థంలో చూస్తే అక్కడ రాధాదేవి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వెనకాలకి వెళ్ళి రాధాదేవి దర్శనం చేసుకుంటే ఈ ముందు అర్థంలో చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు. ఆలయ నిర్వహణ చేస్తున్నారు మాతాజీ. అష్టలక్ష్ములు కొలువై కమలపు ఆకారంలో ఆలయం ఉంటుంది. అలాగే 12 జ్యోతిర్లింగాలతో స్ఫటికలింగంతో గొప్ప ఆలయాన్ని, శివాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దేవాలయాలకి ధార్మిక పరిషత్తు వెళ్ళదు. స్వామీజీలు, పరపూజ స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు వాళ్ళు నిర్వహించుకునేవి కానీ, ఆశ్రమాల్లో నిర్వహించుకునేవి కానీ, వీటి జోలికి, మఠాల జోలికి ఈ ధార్మిక పరిషత్తు వెళ్ళదు. వాళ్ళే నిర్వహించుకుంటారు. అక్కడ కూడా ఏదైనా సమస్య వస్తే మరి అక్కడ కూడా ఉంటారు కదా భస్మాసురుడు, అక్కడ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళకి సహకారం ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యధార్మిక పరిషత్తు. మేమున్నాం కాబట్టి మీకు భయం లేదని నిలబడుతుంది, కలబడుతుంది, దాన్ని రక్షిస్తుంది, మఠానికి మళ్ళీ హ్యాండ్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మఠాలకు సంబంధించిన వాటిలో మన వద్ద ఆలోచన ఉంటుంది. ఇంకా తర్వాత ఎండోమెంట్ శాఖ ద్వారా ఆలయాలు నిర్వహిస్తున్న సేవా సంస్థలు ఉన్నాయి. తిరుపతిలో ద్వారకా తిరుమలలో, పెద్ద తిరుపతిలో, అన్నవరంలో స్కూల్స్ ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. వాటి పరిస్థితి ఏమిటి? కాబట్టి వీటి నిర్వహణ రాజ్య ధార్మిక పరిషత్తు, జిల్లా ధార్మిక పరిషత్తు కలిపి వాళ్ళ మార్గదర్శనంలో ఆలయ ధర్మకర్తల సభ్యులే నిర్వహణ చేస్తారు.
మళ్ళీ విజయవాడ జిల్లాలో నిర్వహణ చేయడం కాదు, ఆ ఆలయ ధర్మకర్తలే నిర్వహణ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన సంపూర్ణమైన సహకారం మార్గదర్శనము రాజ్యధార్మిక పరిషత్తు, జిల్లా ధార్మిక పరిషత్తు. ఇక్కడ మీరు బాగా గమనించండి, దేవాలయమే, అది జిల్లా ధార్మిక పరిషత్తు కాదు, రాజ్యధార్మిక పరిషత్తు కాదు. ఇది రాబోయే చట్టంలో కొత్త ఆలోచన. కాబట్టి ఆ దేవాలయం ఏం నిర్వహించినా దేవాలయంగా నిర్వహించడం అవుతుంది. అక్కడ ఒక దేవాలయ నిర్వహణకు సెక్రటేరియట్లో చేసే అవకాశం ఉంది, దయచేసి. కాబట్టి ఆ విధమైన ఆలోచన కొత్త చట్టంలో ఉండదు. ఎండోమెంట్ శాఖ ఏదైనా సేవా ప్రకల్పం నిర్వహిస్తే అది స్థానిక దేవాలయం నిర్వహించుకుంటుంది. ధర్మసత్రాల పరిస్థితి ఏమిటి? ఒకసారి కళ్ళు మూసుకు గుర్తించుకొని, ఒక ధర్మసత్రం గొప్పదైనటువంటి షాపింగ్ మాల్ అయిపోయింది, ఒకటి బజార్ షోరూమ్ అయిపోయింది, ఒకటి కార్ షోరూమ్ అయిపోయింది, ఒకటి బట్టల కొట్టు అయిపోయింది. అవునా కదా? ఆ పరిస్థితి ఉండదు. దాత ఏ ఉద్దేశంతో ధర్మసత్రాన్ని అందించాడో అక్కడ హిందూ భక్తులకి ఆశ్రయం ఇచ్చేటటువంటి, వసతి ఇచ్చేటటువంటి విధానం కొనసాగే విధంగా ధర్మసత్రాల నిర్వహణ జరుగుతుంది. షాపులు కట్టుకోవడానికి కాదు, ధర్మసత్రాలకు భూములు ఇచ్చింది దాతలు. కానీ ధర్మసత్రాల నిర్వహణ జరుగుతుంది. గొప్ప వ్యవస్థ మన హిందూ సమాజంలో, దాన్ని ప్రోత్సహిస్తారు. దాంతో పాటుగా దేవాదాయ శాఖ ఆలయాల ద్వారా కాకుండా నేరుగా నిర్వహిస్తున్న సేవా సంస్థలు ఉన్నాయి. ఎన్నో నేరుగా నిర్వహిస్తారు, వేద పాఠశాలలో మరొకటి. వాటి ఉదాహరణకి కర్మూరు బాబు గారి ఊరు ఐభీమంలో వేద పాఠశాల ఉంది. కాబట్టి దాన్ని నేరుగా నిర్వహిస్తారు. రాజ్యధార్మిక అవి ఏవి ఆగవు. ఇప్పుడున్న సేవా సంస్థలు ఏవి ఆగవు, అవి ఇంకా ఉన్నతంగా నిర్వహించబడతాయి. తర్వాత ఆలయ కమిటీ ఏర్పాటు ఎవరు చేస్తారు? ఉండదు. జిల్లా ధార్మిక పరిషత్తు, రాజ్య ధార్మిక పరిషత్తు మాత్రమే ఆలయ ధర్మకర్తలను నిర్ణయం చేస్తుంది, ఏర్పాటు చేస్తుంది, ఎంపిక చేస్తుంది. తర్వాత చిన్నది